అధ్యక్ష, వేదిక మీది మిత్రులు, సభలోని మిత్రులు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. మొట్టమొదట విశాఖపట్నం పౌర ప్రజా సంఘాల వేదిక ఇవాళ ఒక రెండు సందర్భాలు తీసుకొని సత్యశోధక్ సమాజ్ ప్రారంభించిన రోజు, కామ్రేడ్ భగత్ సింగ్ పుట్టినరోజు, రెండు సందర్భాలు తీసుకొని ఈ సందర్భంలో మనువాదం గురించి, మనువాద చరిత్ర గురించి, మనువాద దోపిడీ పీడనలు ఈ దేశానికి ఎంత దుర్మార్గం అమలు చేశాయి, దాన్ని ఎట్లా ఎదుర్కోవలసి ఉంది, ఎట్లా పోరాడవలసింది అని చర్చించడానికి ఒక సదస్సు ఏర్పాటు చేసి, ఈ సదస్సులో చరిత్రలో మనువాద దోపిడీ, అణచివేత వ్యతిరేక సామాజిక ఉద్యమాలు, దళిత, బహుజన, మహిళా, మైనారిటీ పోరాటాల పాత్ర అనే అంశం మీద నన్ను మాట్లాడమని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అసలు నన్ను మాట్లాడమని అడిగిన విషయంలోకి పోయే ముందు కొంత ఉపోద్ఘాతం కూడా చెప్పాలి. ఇవాళ ఏ సందర్భంలో మనం ఈ విషయాలు మాట్లాడుకోవడానికి, లేదా కొంతకాలంగా అరకొరగా మాట్లాడుతున్న విషయాలు ఇంకా సంపూర్ణంగా, సమగ్రంగా మాట్లాడుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఏ సందర్భం ఇవాళ తోసుకొస్తూ ఉన్నది? సరే, ఇవాళ సెప్టెంబర్ 28 అనే తేదీ భగత్ సింగ్ పుట్టినరోజు కావచ్చు, సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసిన రోజు కావచ్చు. అవి మాత్రమే కాదు, మామూలుగా ఎప్పుడైనా గతంలోకి వెళ్ళడానికి మనకు ఒక వర్తమానమే కారణమవుతుంది. వర్తమానంలో ఒక సంక్షుభిత స్థితి ఉన్నప్పుడు, వర్తమానంలో మనం ఎటువైపు పోవాలి అనే ఒక చౌరస్తాలో నిలబడవలసిన, కూడలిలో నిలబడవలసిన సందర్భం వచ్చినప్పుడు, ఇదే పరిస్థితి గతంలో ఎదురైందా? గతంలో ఎదురైనప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కొన్నారు మనకన్నే ముందరి వాళ్ళు, మనకన్నా ఇంకా ఎక్కువగా సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, మనకన్నా ఎక్కువగా సమాజంతో తలపడిన వాళ్ళు ఏమి ఆలోచించారు, ఏ అడుగులు వేశారు, ఎటువైపు వాళ్ళ ప్రయాణం సాగింది అని అర్థం చేసుకోవడం ఇవాళ మనమే కొత్తగా చేయడం లేదు. సమాజ చరిత్ర అంతా కూడా ప్రతి వర్తమాన సంక్షోభ సందర్భంలోనూ గతంలోకి ఒకసారి తొంగి చూడడం అలవాటైంది. గతంలోకి చూసి గతం నుంచి మనం నేర్చుకోదగిన పాఠాలే ఉన్నాయి, గతం నుంచి మనం గ్రహించదగిన, స్వీకరించదగిన మంచి విలువలు ఏమున్నాయి, ఆ విలువలను ఇవాళ ఎట్లా అభివృద్ధి చేయగలము, ఇది చాలా సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇవాళ మీ అందరికీ తెలుసు, 11 సంవత్సరాలుగా ఒక హిందుత్వ కార్పొరేట్ ఫాసిజం దేశం మొత్తం మీద ఒక చీకటిని కమ్మి, మాట్లాడే వాళ్ళను, ప్రశ్నించే వాళ్ళను, ఆలోచించే వాళ్ళను, వాళ్ళ గొంతులు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ, ఆదివాసుల హక్కులను హరిస్తూ, ఆదివాసుల ప్రాంతాల కింద ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడం కోసం ఆదివాసులను భయభీతావహంలో ముంచుతూ, ఖాళీ చేయిస్తూ, ఆదివాసులకు మద్దతుగా ఉన్న విప్లవకారులను నిర్మూలిస్తాము అని ప్రకటిస్తూ దేశమంతా ఒక చీకటి రాజ్యాన్ని నెలకొల్పుతుంది. ఈ చీకటి రాజ్యాన్ని ఎదిరించడం ఎట్లా? ఈ చీకటి రాజ్యంలో ఎక్కడైనా వెలుగురేఖలు కనబడతాయా అని 11 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. చీకటి ఇంకా పెరిగిపోతున్నది, కానీ వెలుగురేఖలు ఎక్కడైనా కనబడితే అవి జైళ్ల పాలవుతున్నాయి, లేదా హత్యల పాలవుతున్నాయి, లేదా అంతర్గత సంక్షోభాల పాలవుతున్నాయి. ఇటువంటి స్థితిలో దారి ఎటు? ముందు దారి కనుక్కోవాలంటే ఎప్పుడైనా వెనుక దారి ఏమిటో చూసుకోవాలి. కుటుంబరావు గారు ఒక నవలలో, కుటుంబరావు గారు ఒక నవలలో చాలా మామూలు పాత్ర నోటి వెంట ఒక గొప్ప మాట చెప్పించారు. ఎక్కడికి పోతున్నామో తెలియాలంటే ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియాలి. ఎక్కడికి పోతున్నామో తెలుసుకోవడానికి ఎప్పుడైనా తప్పనిసరిగా ఎక్కడి నుంచి వస్తున్నాం, మన ప్రయాణం ఎక్కడి నుంచి ఏ మలుపులు దాటి సాగింది, ఆ మలుపుల్లో మనం చేసిన పొరపాట్లు ఏమిటి, ఆ మలుపుల్లో మనం సాధించిన విజయాలు ఏమిటి,
ఇవి అర్థం చేసుకోకపోతే ఇక నుంచి ముందుకు అడుగు వేయడం సాధ్యం కాని ఒక స్థితి వస్తుంది, లేదా ముందడుగు కూడా మళ్ళీ పొరపాటు పడే ఒక స్థితి వస్తుంది. అందువల్ల ఇవాల్టి సందర్భంలో పౌర ప్రజా సంఘాల వేదిక ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసిందో నాకు తెలియదు, కానీ ఇవాల్టి సందర్భంలో తప్పనిసరిగా మనువాద మూలాల దగ్గర నుంచి మనువాద చరిత్రనంతా, మనువాద చరిత్రలో మనువాదానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన వీరోచిత పోరాటాలన్నింటినీ గుర్తు చేసుకోవలసిన, వాటి నుంచి పాఠాలు తీసుకోవలసిన ఒక సందర్భంలో మనం ఉన్నాం. ఆ సందర్భానికి సరిగ్గా తగినట్టుగానే ఇవాళ ఈ సదస్సు ఏర్పాటు చేసి అనేక అంశాలు ఉన్నాయి. నేను మాట్లాడే ఒక్క అంశమే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ దేశ చరిత్రలో, మన సమాజ చరిత్రలో మనువాదం ఎంత దుర్మార్గమైన బీభత్సమైన స్థితిని సృష్టించింది. ఈ బీభత్సం నుంచి బయటపడడానికి ప్రజలు ఆయా కాలాలలో ఎటువంటి పోరాటాలు చేశారు, ఎటువంటి ఆలోచనలు చేశారు, ఆ ఆలోచనలను ముందుకు తీసుకోవడానికి ఇవాళ ఏం చేయవలసి ఉన్నది, ఇది స్థూలంగా మాట్లాడుకోవాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. ఇందులో నాకు ప్రధానంగా మనువాద, నిజానికి మనువాద మూలాలని శీర్షికలు పెట్టారు, కానీ మనువాద మూలాల మీద ఒక పాఠమేమీ లేదు. మనువాద మూలాలు ప్రసంగవశాత్తు రావాల్సినవే, లేదా మీలో కొందరికైనా మనుస్మృతి మీద నేను ఒక 7 భాగాల వీడియో చేశాను, ఎక్కడైనా చూసి ఉంటారు. మనుస్మృతి ఎంత దుర్మార్గమైనది. మనుస్మృతి ఈ దేశపు సహజ విలువలైన, ఈ దేశపు స్వాభావిక విలువలైన బహుళత్వాన్ని, సమానత్వాన్ని, సహనాన్ని ఎట్లా ధ్వంసం చేసింది, ఎట్లా బ్రాహ్మణ ఆధిక్యతను సృష్టించింది, ఎట్లా శూద్ర దళిత మహిళా అణచివేతకు కారణమైంది, ఎట్లా ఈ దేశంలో ఒక అంతరాల వ్యవస్థను సృష్టించి ఈ అంతరాల వ్యవస్థను శాశ్వతం చేసింది. ఆ వీడియోల్లో చాలా వివరంగా చెప్తున్నాను, మళ్ళీ ఆ వివరాల్లోకి పోను. అంత దుర్మార్గాన్ని ప్రజలు సహిస్తూ ఊరుకున్నారా? ఆ దుర్మార్గం ఒక 2000 ఏళ్లుగా, 2500 ఏళ్లుగా సాగుతూ ఉంటే దాన్ని ప్రజలు సహించి ఇది మా బతుకు, ఇది సహజం అని అనుకున్నారా? లేక ఎక్కడికక్కడ తిరగబడ్డారా? ఈ తిరుగుబాట్ల చరిత్ర మనకు అందకుండా పోయిందా? ఈ తిరుగుబాట్ల చరిత్రకు మనం ఉజ్వలమైన వారసత్వానికి మనం వారసులం అని ఎందుకు మనం తెలుసుకోలేకపోయాము? ఏ కార్యక్రమం వల్ల ఇప్పుడు మళ్ళీ ఆ వారసత్వాన్ని, ఆ చరిత్రను, ఆ సంప్రదాయాన్ని గుర్తించి దాన్ని మన పోరాటంలో భాగం చేసుకోవాలి? ఇది స్థూలంగా నేను మాట్లాడదలిచిన అంశం. కానీ మీ అందరికీ తెలుసు, మొట్టమొదటిది ఇది చాలా విషయ విస్తృతి ఎంత విస్తారమైనదంటే ఒక 2500 ఏళ్ల చరిత్ర చెప్పాలి. 2500 ఏళ్ల చరిత్రలో కనీసం మైలురాళ్ళు చెప్పాలి. మైలురాళ్ళు కూడా అనేక మైలురాళ్ళు ఉన్నాయి. అనేక మంది వీరులు, యోధులు ఉన్నారు. వాళ్ళ కృషి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆచరణలు, వాళ్ళతో కలిసిన సమూహాలు అనేకం చెప్పాలి. అందుకు 1 గంట సమయం సరిపోదు. ఇది ఇప్పటికి కొన్ని 100,000 పుస్తకాలు, 100,000 అధ్యయనాలు జరిగిన మన సమాజపు ఉజ్వల చరిత్ర. అందువల్ల అంత ఉజ్వలమైన చరిత్రను 1 గంటలో, అంటే ఒక సముద్రాన్ని ఒక చెంచాలో చూపెట్టడం సాధ్యం కాదు. స్థూలంగా మాత్రమే, క్లుప్తంగా మాత్రమే ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఈ చరిత్రను, ఈ చరిత్రలోకి ఎట్లా ప్రవేశించాలి మనం, ఈ చరిత్రలోకి మనం సమగ్రంగా ప్రవేశించలేకపోయి ఉంటే ఎందువల్ల ప్రవేశించలేకపోయాము, ఇప్పటికైనా ఎట్లా ప్రవేశించాలి అని మార్గాలు సూచించడం మాత్రమే నా లక్ష్యం. ఇది కాలంలో సుదీర్ఘమైనది మాత్రమే కాదు, స్థలం కూడా. భారతదేశంలో ఇవాళ భారత సమాజం, ఇవాళ భారతదేశం అని చెప్పుకుంటున్నది చరిత్ర పొడవునా ఇట్లా లేదు. వేరు వేరు దేశాలుగా ఉన్నది, వేరు పాలనల కింద ఉన్నది, వేరు జాతులుగా, వేరు మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా విడివడి ఉన్నది. ఆయా ప్రాంతాలలో మనువాద వ్యతిరేక పోరాటాలు జరిగాయి. ఆయా భాషలలో మనువాద వ్యతిరేక రచనలు వచ్చాయి. ఆయా సంస్కృతులలో మనువాదాన్ని తిరస్కరించే, ధిక్కరించే పోరాట సంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక్క దగ్గర చేర్చి చెప్పడం కూడా 1 గంటలో సాధ్యమయ్యే విషయం కాదు. చాలా విస్తారమైన, అంటే స్థలంలో ఒక్క మహారాష్ట్రలో అద్భుతమైన పోరాటాలు ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది వచ్చారు. ఒక్క తమిళనాడులో అద్భుతమైన పోరాటాలు ఎన్నో జరిగాయి. తెలుగు జాతి చరిత్ర తీసుకున్న అటువంటి పోరాటాల చరిత్ర ఉంది.
కనుక ఇన్నిటినీ కలిపి మొత్తంగా భారత చరిత్రలో మనువాద దోపిడీకి, అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలను కొద్ది సమయంలో చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. అది కూడా స్థూలంగా, క్లుప్తంగా చెప్తాను. అది మాత్రమే కాదు, మరొక పరిమితి కూడా ఉంది. మొదలు పరిమితులు చెప్పి అసలు విషయంలోకి వెళ్తాను. మరొక పరిమితి, మనువాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నీ ఇవాళ మనం చెప్పుకుంటున్న అర్థంలో మనువాద వ్యతిరేక పోరాటాలుగా జరగలేదు. వేరు వేరు రూపాల్లో చాలా వైవిధ్యభరితంగా జరిగాయి. భక్తి రూపంలో జరిగాయి. దైవాన్ని ఆరాధిస్తూనే బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకిస్తాము అనే పద్ధతిలో జరిగాయి. దైవాన్ని, విశ్వాసాన్ని, ఆధ్యాత్మికతను అంగీకరిస్తూనే అంతరాల నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉండకూడదు అని జరిగాయి. కనుక ఇది భక్తి ఉద్యమం, ఇది దైవాన్ని ఆరాధించిన ఉద్యమం, ఇది ఆధ్యాత్మిక ఉద్యమం అని కొట్టివేయడానికి వీల్లేదు. వాటన్నిటిలో నుంచి కూడా సారం ఏమిటి? రూపంలో అది భక్తి ఉద్యమంగా ఉండవచ్చు, కానీ సారంలో అది సమానత్వం కోసం ప్రయత్నం చేసిందా? అది అసమానతను వ్యతిరేకించిందా? అది బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకించిందా అని వెతికి తవ్వి తీయవలసిన అవసరం ఉంది. అది కూడా ఒక పెద్ద ఇన్ని భిన్న రూపాలలో ఉన్న ఉద్యమాన్ని, భిన్న రూపాలలో ఉన్న సంప్రదాయాన్ని వేరు చేసి, ఆ సంప్రదాయంలోని పొల్లు నెల్లు వేరు చేసి, దాని నుంచి ఏమి మనం గ్రహించవలసి ఉన్నది, దేన్ని పక్కన పెట్టవలసి ఉన్నది. ఇంగ్లీష్లో ఒక నుడికారం ఉన్నది. స్నానం చేయించిన శిశువును మురికి నీళ్లు అవుతాయి, మురికి నీళ్లు పారబోయవలసిందే, కానీ మురికి నీళ్లతో పాటు శిశువును కూడా పారబోసిన ఒక సంప్రదాయం ఉన్నది. దీన్ని వేరు చేసి థ్రోయింగ్ బేబీ విత్ బాత్ వాటర్ అంటారు ఇంగ్లీష్లో. బాత్ వాటర్ను తప్పకుండా తోసివేయవలసిందే, కానీ బేబీని కాపాడవలసి ఉంది. కనుక మన సంప్రదాయంలో, మన చరిత్రలో కూడా అటువంటి అనేక ఉదాహరణలు, ఘట్టాలున్నాయి. మనువాద వ్యతిరేక పోరాట సారం ఉంది, కానీ అది అనేక రూపాలలో, అనేక ముసుగులతో, అనేక ఆచ్ఛాదనలతో వచ్చింది. వాటిని తొలగించవలసి ఉంది. తొలగించి మనువాద వ్యతిరేక రూపాన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది, దాన్ని గ్రహించవలసి ఉంది, దాన్ని స్వీకరించవలసి ఉంది, దాన్ని ఎత్తిపట్టవలసి ఉంది. ఇది కూడా ఒక పరిమితి. మరొక పరిమితి, భారతదేశపు చరిత్ర రచనా పద్ధతి. భారతదేశపు చరిత్ర రచనా పద్ధతి వీరుల చరిత్రగా, రాజుల చరిత్రగా, పుక్కిటి పురాణంగా, అబద్ధాలుగా, కల్పనగా ఉన్నది తప్ప నిజమైన ప్రజల చరిత్రగా లేదు. నిజమైన ప్రజల చరిత్రగా దీన్ని మార్చడానికి ప్రయత్నాలు 100-200 ఏళ్లకు మించి జరగలేదు. అంతకుముందు కూడా చరిత్ర రచన మామూలుగానే భారతీయ అనేక భాషలలో, అనేక సంస్కృతులలో ఒక సంప్రదాయం. చరిత్ర రచన మీద మనకు ఆసక్తి లేదు. చరిత్ర రచన మీద మనకు గౌరవం లేదు. చరిత్ర రచనకు అవసరమైన ఆకరాలు సేకరించి పెట్టాలి, వాటిని గౌరవించాలి, వాటిని నిక్షిప్తం చేయాలి, వాటిని నిల్వ చేయాలి అని మనం ఎప్పుడు అనుకోలేదు. ఇవాళకి కూడా చూడండి, మనకు డాక్యుమెంటేషన్ అనే మీద చాలా చాలా తక్కువ శ్రద్ధ. అందువల్ల ప్రజల పోరాటానికి సంబంధించిన అనేక ఆకరాలు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయి. రాజుల చరిత్ర మాత్రమే మిగిలింది. లేదా సరోజ్ దత్తా అని ఒక బెంగాలీ కవి అన్నాడు, రాజులు పెట్టిన పెరుగన్నం తిని రాసిన కవులు అని. మన మొత్తం సంప్రదాయం అంతా రాజులు పెట్టిన పెరుగన్నం తిని రాసిన కవుల సంప్రదాయం. వాళ్ళు రాజుల పురాణాలు రాశారు, రాజుల గౌరవానికి రాశారు, రాజుల గౌరవం మీద అతిశయోక్తులు రాశారు. కనుక మనకు చరిత్ర అనేది చాలా చాలా తక్కువగా దొరుకుతుంది. ఈ చరిత్ర రచనా పరిమితులకు లోబడి, ఈ చరిత్ర రచనా పరిమితులను అధిగమిస్తూ మనం ప్రజల చరిత్ర నిర్మించవలసి ఉంది. ప్రజలు నిర్మించిన చరిత్రను రాయవలసి ఉంది. ప్రజలు నిర్మించిన చరిత్రలో మనువాదానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎటువంటి పోరాటాలు చేశారు, ఆ పోరాటాలకు ఏ ఏ వ్యక్తీకరణలు వచ్చాయి మనం గుర్తించవలసి ఉంది, అవి రాయవలసి ఉంది. అంటే ఇదంతా ఒక పునరన్వేషణ. ఎట్లాగైతే గురజాడ గారు ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అని అన్నారో, ఇవాళ దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, మహిళలు చరిత్రనంతా పునర్లేఖనం చేయవలసి ఉన్నది, పునరన్వేషణ చేయవలసి ఉన్నది. ఆ పునరన్వేషణలో భాగమే ఇవాళ నా ఉపన్యాసం. ఈ పునరన్వేషణ భారత చరిత్ర మొత్తంలో మనువాద వ్యతిరేక పోరాటాలు,
దోపిడీ, పీడన, అణచివేత వ్యతిరేక పోరాటాలు ఏ ఏ దశలలో ఎట్లా సాగాయి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, అవి ఎన్ని రూపాలలో సాగాయి చెప్పడానికి మాత్రమే నా ప్రయత్నం. నిజానికి భారత చరిత్రను సాధారణంగా మీరు ఏ ప్రామాణిక చరిత్ర రచన తీసుకున్నా అది రాజుల చరిత్రగా ఉంటుంది, ఆధిపత్య వర్గాల చరిత్రగా ఉంటుంది. అందువల్ల అసమానతల చరిత్రగా, కుల అసమానతల చరిత్రగా మాత్రమే కనబడుతుంది. కానీ దానికి భిన్నంగా, దానికి ప్రత్యామ్నాయంగా, దానికి సమాంతరంగా కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది, రాజులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది, భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది, అసమానత వ్యతిరేక పోరాటాల చరిత్ర, ప్రయత్నాల చరిత్ర ఉన్నది. అటువంటి ప్రత్యామ్నాయ చరిత్రను మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆ ప్రత్యామ్నాయ పోరాటాలు, ప్రయత్నాలు చెదురుమదురు ఘటనలుగా మనకు కనబడతాయి. ఎందువల్లనంటే చరిత్ర సరిగ్గా నమోదు కాలేదు కాబట్టి, చరిత్ర రికార్డు లేదు కాబట్టి చెదురుమదురుగా అక్కడో ఘటన జరిగింది, అక్కడో ఘటన జరిగింది, అక్కడో ఘటన జరిగింది, అక్కడొక వ్యక్తి, అక్కడొక సమూహం పోరాడారు అని మాత్రమే కనబడతాయి. ఇవాళ మన పని ఆ చెదురుమదురు ఘటనల, ఆ వ్యక్తుల, ఆ సమూహాల చరిత్రనంతా ఒక ధారగా, ఈ దేశంలో ఎట్లాగైతే దోపిడీ, పీడనల ధార ఉన్నదో, అసమానతల ధార ఉన్నదో, ఆ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ధార, ఆ దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడిన ధార కూడా ఉన్నది. ఇది మనం గౌరవంగా స్వీకరించవలసిన వారసత్వం. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకోవడమే మన బాధ్యత అని చెప్పడానికి అటువంటి ఒక సుదీర్ఘమైన, అవిచ్ఛిన్నమైన చారిత్రక పోరాట ధారను వెతికి పట్టుకోవలసి ఉన్నది. ప్రజాస్వామిక ఆకాంక్షల పోరాట ధారను, ప్రజాస్వామిక ఆకాంక్షల వ్యక్తీకరణల ధారను పట్టుకోవలసి ఉంది. నేను ఎక్కువసేపు తీసుకోను, గంట కన్నా ఎక్కువ. ఇంకా 2-3 వక్తలు ఉన్నారు, అందరికీ గంట ఇచ్చినా కూడా, కనుక వీలైనంత వరకు ఈ గంట లోపల ఈ ప్రజాస్వామిక ఆకాంక్షల పోరాట ధార ఎక్కడెక్కడ వ్యక్తమైంది, మైలురాళ్లు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లోకి వెళ్ళడానికి ముందర మనువాద దోపిడీ, అణచివేత అంటే ఏమిటి అసలు? ఇవాళ మనం ఒక నినాదం చాలా మామూలుగా ఇస్తూ ఉన్నాం. మనువాద, అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా, అసమానతకు వ్యతిరేకంగా ఒక పోరాటం సాగింది, సాగుతూ ఉన్నది. ఈ పోరాట చరిత్రను అర్థం చేసుకోవాలి అని అంటూ ఉన్నాం. అణచివేత అన్నా, దోపిడీ అన్నా మళ్ళీ వివరించనక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ మనువాదం అనే మాట ఏమిటి? మనువాదాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాము? నిజానికి చాలా వరకు మన చరిత్రలో బుద్ధుడి దగ్గర ప్రారంభిస్తాం. మనువాద అసమానతల వ్యతిరేక ఒక సంప్రదాయం, ఒక పోరాట ధార, ఒక ఆలోచన ధార ప్రారంభమైంది అని. కానీ బుద్ధుడి తర్వాత, బుద్ధుడి నాటికి మనుస్మృతి లేదు. మనుస్మృతి బుద్ధుడి తర్వాత 500 సంవత్సరాలకు రాయబడింది. కానీ 500 సంవత్సరాల ముందే మనుస్మృతిలో ఏవి నిక్షిప్తం చేశారో, ఏవి రాశారో, ఏ ధర్మ సూత్రాలు అని చెప్పి సూత్రబద్ధం చేశారో అవి కొనసాగుతూ ఉన్నాయి, అంతకు ముందు నుంచే కొనసాగుతున్నాయి. కాబట్టి అటువంటి మనువాద ఆలోచనలు ఇవాళ మనువు అనే ఒక వ్యక్తి పేరు మీద కాదు, అసలు ఒక వ్యక్తి ఉన్నాడా, అనేక మంది రాశారా, అది ఒక పాలకవర్గ భావజాలమా, పాలకవర్గం ఉద్దేశపూర్వకంగా రాసిన, సూత్రబద్ధం చేసిన, అక్షరాల్లో నిక్షిప్తం చేసినది అంతకు ముందే 500-600 సంవత్సరాలుగా లేదా 1000 సంవత్సరాలుగా కొనసాగుతున్నదా? ఆ చరిత్రలోకి వెళ్ళాలి. అందువల్ల మనువాదం అంటే ఏమిటి? మనువాదం అంటే మనుస్మృతిలో ఉన్నది మాత్రమే కాదు. నేను మనుస్మృతి మీద వీడియోలు చేసినప్పుడు చాలా మంది వెంటనే వచ్చి మనుస్మృతి మీద మీరు చెప్తున్నారు కానీ ఎంతమంది చదివారండి, అది ఎవరు చదివారండి, మనుస్మృతి ఎంతమందికి తెలుసండి అన్నారు. మనుస్మృతి అనే పుస్తకం ఉందనే విషయమే తెలియకపోవచ్చు, తెలియని ప్రజలు అనేక మంది ఉండవచ్చు. కానీ మనుస్మృతి ఏ విలువలను ప్రచారం చేసిందో ఆ విలువలు మన ప్రతి ఒక్కరి మెదళ్లలో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మెదళ్లలో అనేక రూపాలలో వాటిని నిక్షిప్తం చేయడమే, వాటితో మన మెదళ్లను విషపూరితం చేయడమే మనువాదం 3000 ఏళ్లుగా సాధించిన విజయం. దానికి వ్యతిరేకంగా ఇవాళ మనం పోరాడుతున్నాం. కనుక మనువాదం అంటే ఏమిటి దగ్గర ప్రారంభించాలి.
మనువాదం సాధారణంగా వర్గ సమాజంలో లేదా కుల అంతరాల సమాజంలో దోపిడీని, పీడనను సమర్థించే, సంరక్షించే, అది సహజమే అని చెప్పే, అది ధర్మమే అని చెప్పే, అది దైవదత్తమే అని చెప్పే ఒక భావజాలం. ఇది ప్రధానంగా అది చేయగలిగిన పని, అది చేసే పని అసమానత సహజమే అని మన చేత ఒప్పించడం. నేను లొంగి ఉండడం, నిజానికి లొంగి ఉన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణలో చాలాసార్లు ఉపన్యాసాల్లో చెప్పాను, రాశాను. నీ బాంచన్ దొర అనే మాట ఉండేది. నీ బానిసను దొర అని బానిసైన వాడికి నిజానికి బానిస అని చెప్పుకోవడం అగౌరవంగా ఉండాలి. బానిస అని చెప్పుకోవడానికి లోపల నుంచి వ్యతిరేకత రావాలి. కానీ మనుస్మృతి, మనువాదం దాన్ని ఎంత సహజం చేసిందంటే, నేను నీ బాంచను అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను, గర్వపడతాను కూడా. లేదా అది ఒక సహజమైన, అది ఒక స్థితి, అది ఒక యథాస్థితి అని అంగీకరిస్తాను. అది సాగింది. అట్లాగే తాను అస్పృశ్యుడైన వాడు, అస్పృశ్యుడిగా గుర్తించబడిన వ్యక్తి నిజానికి నేను మనిషినే కదా, ఆ మనిషిని ఎందుకు ముట్టుకోకూడదు అని ప్రశ్నించే బదులు, అని వ్యతిరేకించే బదులు, ఇది అసహజమైనది, ఇది అమానుషమైనది, మానవ వ్యతిరేకమైనది అని చెప్పే బదులు, అయ్యా అసుంట, మీరు నన్ను అంటుకోవద్దు అని ఆయనే అంగీకరించే స్థితి ఎట్లా వచ్చింది? ఇది మనువాదపు బలం. మనువాదం ఈ దేశంలో ప్రతి మనిషి మెదడులో తన భావజాలాన్ని, అసమానతా భావజాలాన్ని, దోపిడీ పీడనలు సహజమే అని చెప్పే భావజాలాన్ని, నిచ్చెన మెట్ల సమాజం వాస్తవము, ఇదే కొనసాగుతుంది, దీన్ని మార్చలేము, ఇది సహజము అని చెప్పే ఒక విలువలను, ఈ నిచ్చెన మెట్లలో నాకన్నా పైన కొన్ని మెట్లున్నాయి, నాకన్నా కింద కొన్ని మెట్లున్నాయి, పైనుంచి నేను ఎట్లాంటి పీడనను అనుభవిస్తున్నానో నేను కింద పీడనను అమలు చేయవచ్చు అని కూడా ప్రతి ఒక్కరి మనసులో నాటిన ఒక భావజాలం. ఇది మనువాదం. ఈ మనువాదం 2000 ఏళ్లుగా అనేక రూపాలలో పుట్టుకతో హక్కులు వస్తాయి. ఇది మనుస్మృతి దాన్ని సూత్రబద్ధం చేసింది. ముఖం నుంచి ఒకళ్ళు పుట్టారు, చాలాసార్లు విని ఉంటారు మీరు, మళ్ళీ అది వివరించనక్కర్లేదు. మహాపురుషుడికి ఆ పురుష సూక్తంలో, వేదంలోనే అది ఆ మండలం ఉంది, అక్కడి నుంచి అది మనుస్మృతిలోకి వచ్చింది. మహాపురుషుడి ముఖం నుంచి ఒకళ్ళు పుట్టారు, భుజాల నుంచి ఒకళ్ళు పుట్టారు, తొడల నుంచి ఒకళ్ళు పుట్టారు, పాదాల నుంచి ఒకళ్ళు పుట్టారు. ఇక్కడితో ఇది ఒక సమాజ స్థితి కావచ్చు. పాదాల నుంచి పుట్టిన వాళ్ళ ఏకైక కర్తవ్యం పై 3 వర్గాలకు సేవ చేయడమే. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. అంటే ఒక సమాజ స్థితి ఏమిటి, ఒక సమాజ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఈ వ్యవస్థలో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ స్థానాల్లో ఉండాలి, ఇది పుట్టుక నిర్ణయించింది. పుట్టుక నిర్ణయించింది అని చెప్పడం ద్వారా, పుట్టుకతో హక్కులు ఇవ్వడం ద్వారా, కొంతమందికి హక్కులను నిరాకరించడం ద్వారా మనువాదం మన మెదళ్లలో ఒక అసమానత విష బీజం నాటింది. అది ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఈ పుట్టుకతో వర్ణం వస్తుంది, వర్ణ సంకరం జరగకూడదు. ఒక వర్ణం నుంచి ఇంకో వర్ణం, ఒక వర్ణంతో ఇంకో వర్ణం కలవకూడదు. కింది వర్ణములకు, శూద్రులకు, దళితులకు, నిజానికి దళితుల పేరు కూడా వాడకుండా చండాలులు అన్నారు, ఊరి బయట ఉండేవాళ్ళు అన్నారు, వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేని, వాళ్ళ నీడ పడడానికి వీల్లేని, వాళ్ళ ఉమ్మి నేల మీద పడడానికి వీల్లేని అనేక, ఒక్క మనుస్మృతి మాత్రమే కాదు, అనేక ధర్మశాస్త్రాలు వచ్చాయి. అన్ని ధర్మశాస్త్రాలు కలిపి ఇటువంటి సమాజంలోని అశేష ప్రజానీకానికి హక్కుల నిరాకరణ, సమాజంలోని పిడికెడు మందికి పుట్టుకతో అనేక హక్కులు, అనేక సౌకర్యాలు, అనేక వైభోగాలు, మొత్తం సంపద మీద వాళ్ళదే అధికారం, దోపిడీ చేయడానికి, పీడించడానికి వాళ్ళదే అధికారం, విద్య మీద వాళ్ళదే అధికారం, పాలన మీద వాళ్ళదే అధికారం, సంపద మీద వాళ్ళదే అధికారం, ఆయుధం మీద వాళ్ళదే అధికారం, వాళ్ళది ఒక గుత్తాధికారం. ఇది మనుస్మృతి చెప్పిన ప్రధానమైన అంశం. దీనిలో నుంచే వచ్చినవి అనేకం. అస్పృశ్యత, ధర్మో రక్షతి రక్షిత అనే మాట ఇవాళకి చాలా చోట్ల రాస్తూ ఉంటారు. ఏమిటి ధర్మం? వర్ణ ధర్మం. వర్ణం ఏ ధర్మాన్ని అయితే, అంటే కులం ఏ ధర్మాన్ని అయితే నీకు
బోధించిందో నిర్దేశించిందో అది దాటడానికి వీల్లేదు. ఇది ఎవరో ఒక వ్యక్తి, మనువు లాంటి వ్యక్తి రాసిన మాట కాదు. అటువంటి వ్యక్తులే రాసినప్పటికీ ఈ మాటలు దైవమే నేరుగా అన్నాడు అని కూడా చెప్పారు. స్వయంగా భగవద్గీతలో కృష్ణ భగవానుడు భగవాను వాచ అంటారు. ఆయన మామూలుగా కృష్ణుడనే ఒక వ్యక్తి మాట్లాడినది కాదు. కృష్ణుడు భగవానుడు ఉవాచారి శ్రేయాన్ స్వధర్మో విగుణాత్ పరధర్మాత్ స్వానుష్ఠితాత్. నీ ధర్మం నువ్వు అనుసరించడమే తప్పులతోనైనా మంచిది. పరధర్మాన్ని సంపూర్ణంగా సమగ్రంగా అనుసరించిన అది తప్పు, అది కూడదు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు అనుసరించు. పరధర్మాన్ని అంటే ఇతర కుల ధర్మాన్ని, ఎవరైతే పాలక ధర్మం, మంత్రోచ్చాటన ధర్మం, వ్యవసాయ ధర్మం, సేవా ధర్మం. సేవా ధర్మం మాత్రమే నీ ధర్మం. సేవలు చేస్తూ ఉండడం మాత్రమే నీ పని. మరొక పని నువ్వు చేయడానికి, నువ్వు వ్యవసాయం చేయడానికి వీల్లేదు, నువ్వు వ్యాపారం చేయడానికి వీల్లేదు, నువ్వు పాలన చేయడానికి వీల్లేదు, నువ్వు మంత్రం నేర్చుకొని ఆచార్యత్వం నిర్వహిస్తాను అనడానికి వీల్లేదు, నువ్వు విద్య నేర్చుకోవడానికి వీల్లేదు. ఇటువంటి అనేక అంశాల సంకలనమే, అనేక అంశాలు కలిపిందే మనువాదం. మనువాదానికి దోపిడీ పీడనల విషయానికి వస్తే ఇదేమో సామాజికంగా అంతరాలు సృష్టించి పెట్టడం, అసమానత సృష్టించి పెట్టడం. ఇంకొక మాట కూడా అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి తీసుకుపోయారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ పని చేయడమే నీ అధికారం. ఈ పని కూడా ధర్మం ఇచ్చింది, ఆ ధర్మం కూడా కులం ఇచ్చింది. కులం ఇచ్చిన పని చేస్తూ ఉండు అంతే. ఫలం ఆశించకు. ఫలం వస్తే వస్తుంది, ఆ వస్తుంది కూడా పూర్వజన్మలో నువ్వు చేసిన పనుల వల్ల వస్తుంది. ఎంత ఈ సిద్ధాంతం, ఈ తర్కం, ఈ వ్యవస్థ ఎట్లా సృష్టించి పెట్టారంటే ఇది ఒక మేకుబందీ వ్యవస్థ. ఈ మేకుబందీ వ్యవస్థలో పుట్టుక వల్ల నువ్వు శూద్రుడివైతే, పుట్టుక వల్ల నువ్వు దళితుడివైతే, పుట్టుక వల్ల నువ్వు మహిళవైతే నీకు ఇంకే హక్కులు లేవు. ఇది మనువాదం. నువ్వు ఈ అసమానతను అంగీకరించి గ్రహించి నీ జీవితం గడపాలి. ఈ జీవితంలో కూడా నువ్వు ఈ వర్ణ సంకరం కనుక చేశావంటే వచ్చే జన్మలో పంది వైపు పుడతావు, గాడిద వైపు పుడతావు, జంతువు వైపు పుడతావు, కీటకం వైపు పుడతావు అని భయం. ఈ జన్మలో ఎట్లాగూ కష్టమే జీవితం, వచ్చే జన్మలో కూడా కష్టపడకుండా ఉండాలంటే ఈ జన్మలో ధర్మాన్ని పాటించాలి. నువ్వు పూర్వజన్మలో తప్పు చేశావు కాబట్టి ఈ జన్మలో ఇక్కడ పుట్టావు అంటే దీనికి మామూలుగా హేతుబద్ధ ఆలోచనలో దేన్నైనా రుజువు చేయగల అవకాశం ఉండాలి. రుజువులకు వీల్లేని ఒక సిద్ధాంతం తయారు చేసి పెట్టారు. పూర్వజన్మ అనేది ఉన్నదా లేదా తెలియదు, లేదు. లేని దానిలో రుజువు వెతకలేము. వచ్చే జన్మ ఉన్నదా లేదో తెలియదు, లేదు, దానిలో వెతకలేము. కానీ నువ్వు ఇవాళ ఉన్న స్థితికి అక్కడ కారణం ఇక్కడ కారణం రుజువు చేయడానికి వీల్లేని కారణాలు పెట్టారు. ఇది మనువాదం. దీని నుంచి అసమానత, దీని నుంచి దోపిడీ, దీని నుంచి పీడన, ఇది ఒక మేకుబందీ చెట్లను తయారు చేసి పెట్టారు. అయితే చాలా వరకు చాలా మంది ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతి దహనం చేశారు. అందువల్ల మనుస్మృతి అనేది ఒక ప్రధానమైన ఈ వాదానికి కీలకమైన గ్రంథం అనే ప్రచారంలోకి వచ్చింది. అందువల్ల మనుస్మృతిని మాత్రమే విమర్శించే ఒక వాదన పద్ధతి, ఒక ధోరణి కూడా ఉన్నది. కానీ మనువాదం అంటే మనుస్మృతి మాత్రమే కాదు, అది ఒక మనుస్మృతి రచన. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం లోపల జరిగింది అని ఆధారాలు ఉన్నాయి, భాషా ఆధారాలు, పురా వస్తు ఆధారాలు. కానీ అంతకు ముందు నుంచి కూడా ఎప్పుడైతే ఆర్యులు ఇక్కడ ప్రవేశించి తమలో ఉన్న వర్ణ ధర్మాన్ని ఇక్కడి సమాజం మీద ఆపాదించి ఇక్కడ ఒక కుల వ్యవస్థను సృష్టించి ఇక్కడ చౌక శ్రామికులను, ఉచిత శ్రామికులను, ధర్మం పేరు మీద శ్రామికులను, పూర్వజన్మ పేరు మీద శ్రామికులను దోపిడీ చేయడం ప్రారంభించారో, అణిచివేయడం ప్రారంభించారో అప్పటి నుంచే ఈ వర్ణ ధర్మం, కుల ధర్మం కొనసాగుతూ ఉన్నాయి. అందువల్ల మనుస్మృతి అనే మాట, మనుస్మృతిలో ఈ అంశాలు చెప్పబడి ఉన్నాయి. మనుస్మృతిలో శూద్రులకు వ్యతిరేకంగా ఉంది, మహిళలకు వ్యతిరేకంగా ఉంది, దళితులకు వ్యతిరేకంగా ఉంది అనేది మాత్రమే చాలా మందికి చదివి ఉండకపోవచ్చు, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ అది ఒక భావజాలంగా ఉన్నది, అది ఒక ఆలోచనగా ఉన్నది,
అది ఒక సామాజిక విలువల రూపంగా ఉన్నది. ఈ సామాజిక విలువల రూపం 3000 ఏళ్లుగా అనేక మత గ్రంథాలలో, ఇతిహాసాలలో, పురాణాల్లో, కావ్యాలలో, బ్రాహ్మణాలలో, ధర్మశాస్త్రాలలో, అర్థశాస్త్రం వంటి లౌకిక పుస్తకాలలో కూడా రాసి పెట్టారు. ఈ పుస్తకాలన్నీ ఎవరైనా చదివారా? చదవలేదు. ఆ పుస్తకాలలో ఉన్న విలువలను జానపద కళా రూపంలోకి తెచ్చారు, సాహిత్యంలో రచించారు, కళల్లో పెట్టారు, దైవ ప్రార్థనలో భాగం చేశారు. ఈ మొత్తం 3000 ఏళ్లలో జరిగిందంతా కూడా సామాజిక సంస్కృతిలో, సామాజిక విలువలలో, సామాజిక ఆలోచనలలో మీకు తెలియకుండానే మీ పుట్టుకలో, మీ పెంపకంలో, మీ విద్యలో, మీ సామాజిక సంబంధాలలో మనువాద ఆలోచనలు మీ బుర్రలో దిగేలా చేస్తుంది. ఇది ఒక పెద్ద షడ్యంత్రం, ఒక పెద్ద కుట్ర. నేనైతే ఫలానా ఒకరు కుట్ర చేశారని చెప్పడం లేదు. పాలక వర్గాలు ఈ దేశంలో మిగిలిన దేశాల కన్నా భిన్నంగా మిగిలిన దేశాల్లో హింస ద్వారా డిడి కోశాంబి అన్నాడు, ఇతర సమాజాలలో పీడితులను అణిచివేయడానికి, పీడితుల శ్రమను దోపిడీ చేయడానికి పాలక వర్గాలు హింసను ఉపయోగించాయి. భారత సమాజంలో హింసేతర రూపాలు ఉపయోగించాయి, మతాన్ని ఉపయోగించాయి, భావజాలాన్ని ఉపయోగించాయి, ఆలోచనలు ఉపయోగించాయి. ఆలోచనల ద్వారా నిన్ను బానిసం చేశారు. ఆయుధం పట్టుకొని బానిసం చేయలేదు, ఆయుధం పట్టుకొని కట్టేసి నిన్ను బానిసం చేయలేదు. ఆలోచనల్లో ఈ బానిసత్వం సహజమే అనిపించే, ఈ బానిసత్వం ధర్మమే అనిపించే, ఈ బానిసత్వం దేవుడిచ్చాడే అనిపించే ఒక ఆలోచన విధానాన్ని భూస్వామ్య యుగం అంతటా సర్వజనామోద కళారూపాలు. మీరు ఇవాళంటే సినిమా వచ్చిన తర్వాత, ఇతర కళారూపాలు వచ్చిన తర్వాత పాత కళారూపాలు అడుగంటిపోయాయి. కానీ ఒక 100 ఏళ్ల వెనక్కి వెళ్ళండి, ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు. ప్రజలకు భావజాలం కానీ లేదా తప్పుడు చైతన్యం కానీ ఎక్కడి నుంచి అందేవి? ప్రతి సంవత్సరము ఎండాకాలం వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత ఎండాకాలం ఒక పర్యాటక నాటక బృందాలు, పర్యాటక కళా బృందాలు లేదా ఆయా కులాలకు ఉపకులాలుగా ఉన్న కళా బృందాలు తమ కళా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాయి. ఆ కళా ప్రదర్శనలో ఏ ఒక్క ప్రదర్శనైనా తీసుకొని దాన్ని విశ్లేషించి చూడండి, డిసెక్ట్ చేసి చూడండి, దానిలో ఏముంటుంది? దాంట్లో యథాస్థితి కొంత ఉంటుంది, వాస్తవ చిత్రణ కొంత ఉంటుంది, కొన్ని విలువలను జొప్పించడం కూడా ఉంటుంది. ఏమిటా విలువలు? భూస్వామ్య విలువలు, బ్రాహ్మణాధిక్య విలువలు, సమాజంలో అసమానతలు సహజమే అని చెప్పే విలువలు. ఈ విలువల ద్వారా, ఈ విలువలు ఒక్కరోజు చెప్పినవి కాదు, ఒక పుస్తకంలో చెప్పినవి కాదు, ఒక కళారూపంలో చెప్పినవి కాదు, కొన్ని 100 ఏళ్ల పాటు 100 కళారూపాలలో జరగగా ముత్తాత నుంచి, తాత నుంచి, తండ్రి నుంచి, కొడుకు నుంచి తరతరాలుగా ఈ వారసత్వం కొనసాగుతూ పోయింది. మతం ద్వారా ప్రచారమైంది. మత సమ్మతి ఉంది, దీనికి దైవ సమ్మతి ఉంది. స్వయంగా భగవాను వాచ చెప్పాడు, నేనే మనుషులను వేరువేరుగా సృష్టించాను. ఆశ్చర్యకరమైన విషయం. ప్రపంచంలో మిగతా మతాలు ఏవి తీసుకున్నా ఆ తర్వాత మతాలు చాలా పాలక వర్గాలతో కలిసి చెడిపోయిన మతాలు ఉండొచ్చు, దుర్మార్గంగా మారిన మతాలు ఉండొచ్చు. కానీ మతాల పుట్టుకలలో ఎక్కడా భగవంతుడు స్వయంగా నేను అసమానంగా మనుషులను సృష్టించాను అని ఉండదు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు, ప్రేమ అంటారు, కరుణ అంటారు, అందరినీ నేనే పుట్టించాను నా బిడ్డలు అంటారు. ఒక్క హిందూ మతంలో మాత్రమే భగవంతుడే స్వయంగా వచ్చి మనుషులను నేనే వేరువేరుగా పుట్టించాను, వీళ్ళు కేవలం సేవ కోసమే పుట్టించాను, వీళ్ళు కేవలం భోగం అనుభవించడానికి పుట్టించాను. ఇంత దుర్మార్గమైన మతం ఒక 3000 ఏళ్ల పాటు కొనసాగింది. అది మనువాదం. ఈ నిచ్చెన మెట్ల, ఈ అంతరాల వ్యవస్థకు, ఈ అసమానతా వ్యవస్థకు ఆమోదం తెలిపే, దానికి బలి అయ్యేవాళ్ళు, దానికి బాధితులయ్యేవాళ్ళు, దానివల్ల హింసపడేవాళ్ళు, దానివల్ల అస్పృశ్యత అనుభవించేవాళ్ళు, దానివల్ల శ్రమ ఫలితం దక్కని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇది సహజమే అని ఆమోదించే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని నోమ్ చామ్స్కీ 20వ శతాబ్దంలో రాశాడు. అంటే ఏమిటంటే ఒక సమ్మతిని ఉత్పత్తి చేయడం. మీరు ఎంత మాత్రం దాన్ని సమ్మతించరు, మీకు వ్యతిరేకమైన విషయం అది, మిమ్మల్ని హింసించే విషయం అది, మిమ్మల్ని దోపిడీ చేసే విషయం అది.
కానీ దాని పట్ల కూడా సమ్మతి మీలో తయారు చేసే ఒక పాలక వర్గ మాస్ మీడియా ఉంటుంది అని ఆయన విశ్లేషించాడు. భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ 3000 ఏళ్లుగా జరిగింది. ఆయన కేవలం 20వ శతాబ్దంలో మాస్ మీడియా ప్రచార సాధనాల గురించి మాత్రమే చెప్పాడు. కానీ భారతదేశంలో 3000 ఏళ్లుగా అది మతం ద్వారా, కళారూపాల ద్వారా, దైవ ప్రార్థన ద్వారా అనేక రూపాలలో జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో సరే మతం అది ఆధ్యాత్మిక అవసరాలు ఎవరికైనా ఉంటాయి కనుక దాన్ని అంగీకరించారు అని మాత్రమే కాదు, దాంట్లో నుంచి అసమానతను సమర్థించడం మాత్రమే కాదు, ఈ అసమానత చట్రంలో, ఈ నిచ్చెన మెట్లలో పైన కూర్చున్న ఒక వర్గం ఉంది. ఈ వర్గాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు. ఒక మంత్రం వింటే మీరు ఆశ్చర్యపోతారు. దైవాధీనం జగత్ సర్వం. ఈ జగత్తంతా దైవం అధీనం. ఇది మామూలుగా అందరూ అంగీకరించే విషయమే, అక్కడితో ఆగిపోలేదు. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం. ఈ జగత్తంతా దేవుడి అధీనంలో ఉంది, ఆ దేవుడు మంత్రం అధీనంలో ఉన్నాడు. పోనీ అది కూడా వాళ్ళు రాశారు, అక్కడికి ఆపుదాం. దాని తర్వాత వాక్యం తే మంత్ర బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం బ్రాహ్మణుడి చేతిలో ఉంది. జగత్తంతా దేవుడి చేతిలో ఉంది, దేవుడు మంత్రం చేతిలో ఉన్నాడు, మంత్రం బ్రాహ్మణుడి చేతిలో ఉంది. అక్కడితో కూడా ఆపలేదు. ఈ శ్లోకంలో 4వ పాదం బ్రాహ్మణో మమ దైవతం. కనుక బ్రాహ్మణే మా దేవత. ఇది ఈ శ్లోకం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ శ్లోకపు భావం, ఈ శ్లోకపు సారం, ఈ శ్లోకం ఏం చెప్పదలుచుకున్నదో అది ఇవాళకే అమలవుతున్నది. మీ పుట్టుక జరిగితే, మీ ఇంట్లో పుట్టుక జరిగితే బ్రాహ్మణుడు రావాలి, మీ ఇంట్లో చావు జరిగితే బ్రాహ్మణుడు రావాలి, మీ ఇంట్లో ప్రబోజనం జరిగితే బ్రాహ్మణుడు రావాలి, మీరు ఎక్కడికైనా పోదలుచుకుంటే బ్రాహ్మణుడు ముహూర్తం నిర్ణయించాలి, మీ ఇంట్లో ఏ శుభ అశుభ కార్యాలకైనా బ్రాహ్మణుడు నిర్ణయించాలి. ఏమిటి నిర్ణయం? బ్రాహ్మణుడు దేవతతో సమానమైపోయాడు అనే ఈ శ్లోకం, ఇది మనువాదానికి మూలమైన శ్లోకం. శూద్రుల, మహిళల, దళితుల అందరినీ అణిచిపెట్టి ఉంచేది. ఇది ఎంత అణిచిపెడుతుందంటే ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనందరం ప్రగతిశీలవాదులం అని మనం అనుకునేవాళ్ళం, చరిత్ర చదువుకున్నవాళ్ళం, ఈ దేశంలో దోపిడీ పీడనలు ఎట్లా అమలయ్యాయో తెలిసిన వాళ్ళం. ఇప్పటికీ అగ్రకులాలు అని వాడతాం. ఇది మనువాదం మనలో దించిన ఒక విషయం. ఎందువల్ల అగ్రులయ్యారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చింది అగ్రత్వం? అగ్రం మాత్రమే కాదు, నిమ్న కులాలు, కింది కులాలు. వీళ్ళు కింది ఎందుకు అయ్యారు? సమాజం హారిజాంటల్ గా సమానంగా ఉంది కదా, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒకవేళ కుల విభజన చేశావు, ఏ వృత్తుల కోసమో ఏ అవసరాల కోసమో, అది వేరే చర్చ. కానీ ఇది నిచ్చెనలాగా తయారు చేసావు, పైనుంచి కిందికి. పైన ఉన్నవాడు ఒకడున్నాడు, కింద ఉన్నవాడు ఒకడున్నాడు. ఈ పైన ఉన్నవాడికి కింద ఉన్నవాడికి మధ్య ఈ అసమానత నిరంతరం శాశ్వతం కొనసాగుతుంది. పై వాళ్ళు కిందికి వచ్చేది లేదు, కింది వాళ్ళు పైకి పోయేది లేదు. ఇది మనువాదం. ఈ మనువాదం ఇంత మేకుబందీ చట్రంగా మారడానికి వీల్లేని అనుల్లంఘనీయమైన అంశంగా మార్చింది. కాబట్టే మనం కూడా అసంకల్పితంగా, అనాలోచితంగా ఎక్కువ కులాలు అంటాం. ఎందులోనూ ఎక్కువ కాదు, తక్కువ కులాలు, కింది కులాలు, నిమ్న కులాలు. అంటే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ మన మనసులో దిగిపోయింది. ఇది నిచ్చెన మెట్ల ఉంది, పైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కింద ఉన్నారు, ఎవరు పైన లేరు, ఎవరు కింద లేరు అనే ఒక సహజమైన విషయం తెలిసి కూడా ఈ భావన మనలో నింపడమే, ఈ తప్పుడు విలువలు మనలో నింపడమే మనువాదం చేసింది. అది ఎందువల్ల చేసిందంటే ఒక దోపిడీ, పీడనకు, అణచివేతకు మార్గం సుగమం చేయడానికి అది చేసింది. అది ఒక 2500 ఏళ్ల కింద, 3000 ఏళ్ల కింద ఈ ఆలోచన విధానం ప్రారంభమైంది. దీన్ని మరి పోరాడలేదా? ప్రారంభంలోనే చెప్పాను, దీనికి పోరాడిన చరిత్రే భారతదేశం చరిత్ర. నిజానికి అనేక పోరాటాలు జరిగాయి, కానీ ఆ పోరాటాలు మనకు ఒక వరుసలో, ఒక ధారలో, ఒక అధికారిక చరిత్రగా రాలేదు. అధికారిక చరిత్ర, అణచివేత చరిత్ర మాత్రమే అధికారిక చరిత్రగా వచ్చింది. ఇవాళ మనం ఆ అధికారిక చరిత్రకు భిన్నంగా ఎక్కడెక్కడ దీనికి వ్యతిరేకమైన పోరాటాలు జరిగాయి,
ఎక్కడెక్కడ దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు జరిగాయి, ఈ ఆలోచనలన్నిటికీ ఎట్లా మనం వారసులుగా వాటిని కొనసాగించాలి, గౌరవించాలి, ఎత్తిపట్టాలి, ముందుకు తీసుకుపోవాలి, ఇది ఆలోచించాలి. మొట్టమొదటిసారి ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ, కుల అసమానత, బ్రాహ్మణాధిక్యత ఇటువంటి అంశాల మీద వ్యతిరేకించిన వాడు. అప్పటికే ఈ బ్రాహ్మణాధిక్యత కోసం ఇంతకుముందే చెప్పినట్టు మంత్రాధీనం అన్నట్టు మంత్రాలు చదవడం కోసం ఒక యజ్ఞాలు చేయాలి, ఆ యజ్ఞాలలో పశువులను బలి ఇవ్వాలి. ఇటువంటి స్థితిలో ఈ జీవహింస కూడదు, ఈ కుల అసమానత కూడదు, వర్ణ ఆధారిత అసమానత కూడదు, బ్రాహ్మణాధిక్యత కూడదు. పుట్టుకతో కొందరు అధికులు, పుట్టుకతో కొందరు పరిశుద్ధులు, పుట్టుకతో కొందరు నిమ్న స్థానంలో ఉండవలసిన వాళ్ళు అనేది అంగీకరించడానికి వీల్లేదు అని ఆలోచనలు ప్రారంభించిన వాడు క్రీస్తు పూర్వం 6-5 శతాబ్దాలలో గౌతమ బుద్ధుడు, సిద్ధార్థ గౌతముడు. తాను స్వయంగా ఒక రాజవంశానికి చెందినవాడై ఉండి ఆ రాజవంశానికి దానికి ఇది బీసీ 6వ శతాబ్దం అంటున్నాం, కానీ 1910లో రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ అనే ఒక అమెరికన్ మిషనరీ మన ప్రకాశం జిల్లా, ఇప్పుడు ప్రకాశం జిల్లా, పాత గుంటూరు జిల్లా పొదిలిలో ఒక స్త్రీ, ఒక వితంతు స్త్రీ ఎట్లా క్రైస్తవంలోకి మారింది. అది క్రైస్తవ ప్రచార పుస్తకం, అది అందులో సందేహం లేదు. కానీ ఆ పుస్తకంలో బ్రాహ్మలు ఎటువంటి అరాచకాలు చేసినందువల్ల, ఎటువంటి ఆచార వ్యవహారాలు నిర్వహించమని ఒత్తిడి చేసినందువల్ల, బలవంతం చేసినందువల్ల ఆమె ఈ హిందూ ధర్మం వద్దు అని పారిపోయి క్రైస్తవంలో జరిగింది ఒక పుస్తకం వచ్చింది. ఇది 2500 ఏళ్ల కింద నుంచి కూడా ఇది అట్లా కొనసాగుతూ ఉంది. 2500 ఏళ్ల కింద కూడా ఇటువంటి బ్రాహ్మణ ఆధిక్యత వల్ల జరుగుతున్న హింసను చూసి ఈ హింస జరగడానికి వీల్లేదు. ఈ హింస ఎందుకు జరుగుతున్నదంటే కుల అసమానత వల్ల. ఈ కుల అసమానతలో బ్రాహ్మణులు తమను తాము పై స్థానంలో, రాసింది బ్రాహ్మణులు, మేము పైన ఉన్నామని రాసుకున్నాం. చాలా సులభమైన విషయం, ఎవరికి రాసుకుంటే వాళ్ళ పైన రాసుకుంటారు. ఇది తప్పు అని బుద్ధుడు తన ఆలోచన ప్రారంభించి అది అక్కడితో కేవలం ఆలోచనగా మాత్రమే ఆగలేదు. సమాజాన్ని మొత్తం మార్చడానికి ఒక ప్రయత్నం జరిగింది. సంఘాలు ఏర్పడ్డాయి, ఆరామాలు ఏర్పడ్డాయి. సంఘాలలో, ఆరామాలలో మొట్టమొదటిసారిగా అన్ని కులాల వాళ్లను ఎటువంటి షరతులు లేకుండా, పరిమితులు లేకుండా చేర్చుకోవచ్చు. స్త్రీలను కూడా చేర్చుకోవచ్చు, దళితులను, వృత్తి కులాలను చేర్చుకోవచ్చు. అంటే బహుశా ఈ దేశంలో మనం ఇంకా తవ్వుతూ వెనక్కి వెళ్తే ఇంకా వెనక్కి కూడా దొరకవచ్చు. గౌతమ సిద్ధార్థుడి దగ్గర నుంచి కుల అసమానతలకు వ్యతిరేకమైన ఆలోచనలు ప్రారంభమయ్యాయి, ఆచరణలు ప్రారంభమయ్యాయి. ఆచరణలు వరకు మనకు చాలా వరకు రికార్డు కాలేదు, ఆలోచనలు మాత్రమే ఇప్పుడు పుస్తకాల రూపంలో దొరుకుతున్నాయి. కానీ ప్రతి ఆలోచన వెనుక ఒక ఆచరణ ఉండుంటుంది, ప్రతి ఆలోచన కొనసాగింపుగా ఆచరణ ఉండుంటుంది. బుద్ధుడిది అటువంటి మొట్టమొదటి ఆలోచన. బుద్ధుడి తర్వాత కొంతకాలానికే 100 సంవత్సరాలు గడవకుండానే 6-5 క్రీస్తు పూర్వం 6-5 శతాబ్దాలలోనే మహావీరుడు జైనం స్థాపించాడు. జైనం కూడా కుల, ఆ తర్వాత కాలంలో అవి ఏమయ్యాయి వాటి దగ్గరికి వస్తాం. కానీ ప్రారంభంలో కుల అసమానతలకు వ్యతిరేకమైన ఆలోచనలు ఎట్లా బుద్ధుడు ప్రారంభించాడో మహావీరుడు ప్రారంభించాడు. అంతకన్నా ఇంకా ముందుకు తీసుకుపోయిన వాళ్ళు చార్వాకులు, లోకాయతులు, ఆజీవకులు. వాళ్ళు వేదం ఈ అసమానతలను సృష్టించింది కాబట్టి అప్పటికి ఇంకా మనుస్మృతి రాలేదు, మనుస్మృతి రచన జరగలేదు. వేద బాహ్యులం, మేము వేద ఆధిపత్యాన్ని అంగీకరించము అనే ప్రశ్నలు ప్రారంభించారు. బ్రాహ్మణ ఆధిక్యతను ప్రశ్నించడం ప్రారంభించారు, కుల అసమానతలను ప్రశ్నించడం ప్రారంభించారు. ఇదంతా ప్రాచీన చరిత్ర. దాని మీద అనేక పుస్తకాలు వచ్చాయి. నేను ఆ వివరాల్లోకి పోను, ముందే చెప్పాను. చాలా క్లుప్తంగానే చెప్పవలసిన సందర్భంలో, సమయంలో ఉన్నాం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కౌంటర్ రెవల్యూషన్ అన్నాడు. ఒక కులం వద్దు, బ్రాహ్మణాధిక్యత వద్దు అనే ఒక విప్లవం ప్రారంభమైంది ఈ సమాజంలో. ఈ విప్లవాన్ని అణచివేయడానికి ఒక ప్రతిఘాత విప్లవం ఉండవచ్చు, ఒక కౌంటర్ రెవల్యూషన్ వచ్చింది. ఆ కౌంటర్ రెవల్యూషన్ మళ్ళీ బ్రాహ్మణ్యాన్ని, మళ్ళీ కుల అసమానతలను
పైన పెట్టడానికి ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో రాయబడిందే మనుస్మృతి. ఆ క్రమంలో రాయబడిన మనుస్మృతి అంటే ఒక కౌంటర్ రెవల్యూషన్ డాక్యుమెంట్. అది కౌంటర్ రెవల్యూషన్ డాక్యుమెంట్ గా ఈ దేశంలో విప్లవాన్ని, ఈ దేశంలో సమానత్వాన్ని, ఈ దేశంలో బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకించే ఒక విలువలను ఖండించడానికి మనుస్మృతి పుస్తకం. అందువలనే మనుస్మృతిలో అనేక అంశాలు, ఒక్కటి కాదు, ప్రతి శ్లోకాన్ని మీరు, ప్రతి మనువాద సూత్రాన్ని మీరు విశ్లేషించి చూస్తే అది తప్పనిసరిగా కొందరిని అధికులుగా, కొందరిని అల్పులుగా, ఈ అల్పులు పుట్టుకతో నిర్ణయం అయిపోతారు, వాళ్ళకి ఏ హక్కులు ఉండవు అని చెప్తూ వచ్చింది. మనుస్మృతి తర్వాత మరి మనుస్మృతి రాశారు, వాళ్ళు ఒక కోడిఫై చేశారు, దాన్ని ఒక సిద్ధాంత గ్రంథంగా, సూత్రీకరణ గ్రంథంగా మార్చారు. అయితే ఇది కొనసాగిందా? మనుస్మృతి తర్వాత కూడా అనేక రూపాలలో మనుస్మృతి మనువాద ఆలోచనల ఖండనలు వచ్చాయి. ప్రధానమైనవి మనం ఇవాళ చెప్పుకునే వాటిలో భక్తి ఉద్యమం అంటారు. అది దైవారాధన ఉద్యమంగానే వచ్చింది, కొంత వైష్ణవ ఉద్యమంగా వచ్చింది, కొంత శైవ ఉద్యమంగా వచ్చింది, లేదా సూఫీ ఉద్యమం వచ్చింది, అది అల్లాను ఇస్లాంను కీర్తించేదిగానే వచ్చింది. అయినప్పటికీ వాటిలో కొన్ని సూచనలు, వాటిలో కొన్ని పాయలు కుల ఆధిక్యతను వ్యతిరేకించాయి. అవి భక్తి ఉద్యమం భగవంతుడికి, భక్తుడికి, భక్తి సహజమే అన్నది, భక్తిని ఒప్పుకున్నది, దైవభక్తి ఉండవలసిందే అన్నది. కానీ మధ్యలో బ్రాహ్మణుడు ఎందుకు, ఈ కుల అసమానతలు ఎందుకు అని ప్రశ్నించడం ద్వారా కులవాద ఆలోచనల మీద, మనువాద ఆలోచనల మీద ఒక మౌలికమైన ప్రశ్నను అది లేవనెత్తింది. అట్లాగే సూఫీ ఉద్యమం కూడా వైరాగ్యం చెప్పింది, సంపద పోగుబడకూడదని చెప్పింది, ఏ స్థిరత్వం అవసరం లేదని చెప్పింది. తద్వారా కుల అసమానతలు లేకుండా ఈ రెండు ఉద్యమాలు, అన్ని రకాల వివరాల్లోకి వస్తాను, అన్ని రకాల కులాల నుంచి, అన్ని కులాల నుంచి తమలోకి భక్తులను, వాగ్గేయకారులను, రచయితలను చేర్చుకున్నాయి. కుల వ్యతిరేక ఆలోచనలు ప్రచారం చేయడానికి ప్రారంభించాయి. మనుస్మృతి 2వ శతాబ్దం నాటికి, క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటికి స్థిరపడింది అనుకుంటే, క్రీస్తు శకం 6, 8 శతాబ్దాల నాటికే మనుస్మృతిలో చెప్పిన ఆలోచనలకు భిన్నమైన, వ్యతిరేకమైన, కుల అసమానతలను వ్యతిరేకించే భక్తివాద ఉద్యమం ప్రారంభమైంది. మొట్టమొదట ఆళ్వార్లు, నయనార్లు అనే ఒక 2 తెగలుగా, ఆళ్వార్లేమో వైష్ణవ భక్తిని ప్రతిపాదించిన వాళ్ళు, 12 మంది ఉన్నారు వాళ్ళు. నయనార్లేమో శైవ భక్తిని ప్రతిపాదించిన వాళ్ళు 63 మంది ఉన్నారు. వీళ్ళు తమ రచనలు చేశారు ఎక్కువ, లేక సామూహిక కృషి కూడా, ఆచరణ కూడా చేసి ఉంటారు, మనకు ఆధారాలు లేవు. నయనార్ల గురించి ఎక్కువ విచారం, ఎక్కువ చర్చ జరిగింది, నయనార్ల వివరాలు ఎక్కువ తెలుసు. వాళ్ళు తేవరం అని పద్యాలు రాశారు. తేవరం అంటారు తమిళంలో. అన్ని కులాల నుంచి, అన్ని కులాలు సమానమే, అన్ని కులాల నుంచి నయనార్లో ఈ 63 మందిలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, కేవలం అగ్రవర్ణ కోట్ అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే కాదు, వృత్తి కులాల వాళ్ళు, దళితులు, పరయాలు, పులయాలు కూడా నయనార్లలో ఉన్నారు. వీళ్ళు అందరూ సమానమే. భక్తి అనేది భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్నది, కానీ మధ్యలో కులము, ఆలయము, బ్రాహ్మడు అనేవి అక్కర్లేదు. కులాన్ని, హోదాను అధిగమించి ప్రజలందరూ సమానం కావాలి, సమానంగా ఉండాలి అనే మౌలికమైన ఆలోచనలు ప్రతిపాదించారు. ఆళ్వార్లు తమ దివ్యాదేశం అన్నారు, లేదా దివ్య ప్రబంధం అన్నారు. వాటి ద్వారా చెప్పిన ప్రధానమైన భావాలు మధుర భక్తి, ప్రత్యక్ష సంబంధం ఉంది భక్తుడికి, దైవానికి. మధ్యలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక వ్యవస్థ సృష్టించి, ఒక మతం సృష్టించి ఇది ఎందుకు కొనసాగాలి, ఇది అక్కర్లేదు, కులాతీతంగా మనుషులందరూ సమానం కావాలి. వీళ్ళందరూ ఆచారాలను ఖండించారు. కరుడు గట్టిపోయిన ఆచారాలు, అప్పటికే 5 శతాబ్దాలు అయింది కరుడు గట్టిపోయే ఆచారాలు, ఈ ఆచారాలను ఖండించారు, అంతస్తులను ఖండించారు. ప్రేమ, సామరస్యం, సమానత్వం, సహనం ఇవి ఉండవలసిన ఆలోచనలు అన్నారు. దీన్ని ఇంకా కొనసాగించి 13వ శతాబ్దంలో మహారాష్ట్రలో నామదేవ్ అని వచ్చాడు. 14వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్లో రవిదాస్ అని వచ్చాడు.
13-14 శతాబ్దాల్లోనే మహారాష్ట్రలో చొక్కమేళ అని వచ్చాడు. ఈ ముగ్గురు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు భక్తి కవులు, కులాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, కుల అసమానతలను వ్యతిరేకించిన వాళ్ళు. ఈ ముగ్గురు గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యులు ఎవరు అని రాసిన పుస్తకాన్ని ఈ ముగ్గురికి అంకితం చేశాను. అంటే ఈ వరుసలో నాకంటే ముందు నేను అస్పృశ్యత గురించి వ్యతిరేకంగా రాస్తున్నాను, అస్పృశ్యతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఈ వరుస, ఈ ధార నేనే ప్రారంభించలేదు, నాకంటే ముందర ఉన్నారు నామ్దేవ్, రవిదాస్, చొక్కమేళ. వీళ్ళ ముగ్గురిలో నామ్దేవ్ బహుశా మేర టైలర్ కులస్తుడు, కింద వృత్తి కులాల నుంచి వచ్చినవాడు. రవిదాస్ మాదిగ, చమార్, చర్మకారు. చొక్కమేళ మాల, మహర్ కులస్తుడు. ఈ ముగ్గురిని ప్రధానంగా అంబేద్కర్ తీసుకున్నది బహుశా అందువలనే అయి ఉంటుంది. ఈ ముగ్గురు కూడా వాళ్ళు మహారాష్ట్రలో అయితే అభంగ్ అంటారు. అంటే అభంగ్ అనే ఒక గీతం అది. ఆ గీతంలో వాళ్ళ గీతాలు మీరు మహారాష్ట్రలోని సెయింట్స్, వాళ్ళందరినీ సంతులని పిలుస్తున్నారు ఇప్పుడు. సంత్ నామ్దేవ్, సంత్ చొక్కమేళ అంటారు. ఈ సంతులు అప్పటి వరకు ఉన్న యథాస్థితిని ప్రశ్నించారు, కులాన్ని ప్రశ్నించారు, కుల అసమానతను ప్రశ్నించారు, భగవంతుడిని గౌరవించారు, భగవంతుడిని ఆరాధించారు. అందులో భిన్నత్వం ఏం లేదు. అందులో బహుశా మనం విమర్శించవలసింది ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఆనాటికి ఉన్న చారిత్రక పరిమితులలో భగవంతుణ్ణి ఆమోదిస్తూనే, భగవంతుడిని పూజిస్తూనే, ఈ భగవంతుడి బిడ్డలమే అందరము అయినప్పుడు ఎందుకు మన మధ్య అసమానత ఉంది? ఈ అసమానత ఎవరు సృష్టించారు? ఈ అసమానత వల్ల లాభపడుతున్నది ఎవరు అనే మౌలిక ప్రశ్నలను వాళ్ళు ముందరికి తెచ్చారు. అట్లా ఇది ఒక్క ప్రాంతంలో కాదు. నేను ఉత్తరప్రదేశ్ చెప్పాను, వీళ్ళలో చొక్కమేళ కథ అయితే ఆ కథ ఒక్కటే వివరంగా చెప్పాలని ఉంది, అంత సమయం లేదు. కానీ పండరిపురంలో విఠోబా ఆలయం ఉంటుంది, వైష్ణవ ఆలయం, విఠల దేవుడిది. ఆ ప్రాంతం మొత్తం విఠలుడి చాలా భక్తి చేస్తారు. కానీ చొక్కమేళ మహర్ కాబట్టి ఒక భూస్వామి దగ్గర కూలీగా, రైతుగా ఉండేవాడు. ఆలయంలోకి పోవాలంటే ఆలయంలోకి ప్రవేశించనివ్వలేదు. ఆ కథ అంతా చెప్తారు. ఆలయంలోకి ఎట్లా ప్రవేశించనివ్వలేదు, ఎట్లా బ్రాహ్మణులు వ్యతిరేకించారు, స్వయంగా భగవంతుడే ఆయన కలలోకి వచ్చి నువ్వు రావచ్చు అన్నాడు, అయినా కూడా బ్రాహ్మణులు రానివ్వలేదు. ఈ కథ అంతా ఉంటుంది. ఇవాళ మీరు పండర్పూర్ విఠలాలయానికి వెళ్ళి చూడండి. విఠలాలయం ప్రధాన సింహద్వారం మూల మీద చిన్న గుడి చొక్కమేళకు ఉంటుంది. అంటే ఇప్పటికీ ఆయనకు గుడిలోకి ప్రవేశం దొరకలేదు, కానీ ఆయన విఠలుని పూజించాడు. విఠలుని పూజిస్తూనే ఈ కుల సమానత ఎందుకు, ఈ అస్పృశ్యత ఎందుకు అని ప్రశ్నించాడు. ఇది ప్రతీకాత్మకంగా ఆయన ఇవాళకి ఆయనను ఇప్పటికీ లోపలికి ఆహ్వానించలేదు, లోపలికి స్వీకరించలేదు. గుడి బయట ప్రధాన సింహద్వారం మూల మీదనే ఆయనలో చిన్న ఆలయం ఉంటుంది. ఇటువంటి కథలు అంటే అసమానతకు వ్యతిరేకంగా పోరాడిన కథలు, అసమానతను రద్దు చేయడానికి ప్రయత్నించిన కథలు, ఆ అసమానత రద్దు కాకపోయినప్పటికీ వాళ్లకు ప్రతీకాత్మకంగా ఒక స్థానం ఇచ్చిన కథలు, అనేక కథలు మన చరిత్ర నిండా ఉన్నాయి. ఇంకా వాటిని తవ్వి తీయవలసి ఉంది. ఇంకా వాటిని పూర్తిగా గ్రహించినప్పుడు మాత్రమే మనం నిజంగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ ఆలోచన ధోరణులు ఏమిటి, కుల వ్యతిరేక ఆలోచన ధోరణులు ఏమిటి, అసమానత వ్యతిరేక ఆలోచన ధోరణులు ఏమిటి, వాటిని ఎట్లా మన మొత్తం సంప్రదాయంలో, పోరాట సంప్రదాయంలో, ప్రజాస్వామిక ఆకాంక్షల సంప్రదాయంలో భాగం చేసుకోవచ్చు, ఆలోచించవలసి వస్తుంది. అట్లాగే 15వ శతాబ్దంలో కబీర్, మీలో చాలా మందికి కబీర్ చాలా సుప్రసిద్ధుడయ్యాడు, మీలో చాలా మందికి తెలుసు. ఆయన హిందీలో ఆయన నేత పనివాడు. నేత వృత్తిలో నుంచి వచ్చి ఇటు హిందూ ముస్లిం ఐక్యత గురించి, కుల అసమానతకు వ్యతిరేకంగా ఆయన విస్తృతంగా రాశాడు. ఆయన కబీర్ మీద చాలా అధ్యయనాలు ఉన్నాయి, ఆ వివరాల్లోకి నేను పోను. దక్షిణ భారతదేశంలో ఇదే సమయంలో, ఇవి పశ్చిమ భారతదేశంలో, మహారాష్ట్రలో లేదా ఉత్తర భారతదేశంలో చెప్తున్నాం. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో బసవన్న ప్రారంభించారు. బసవన్న తాను ప్రారంభించినప్పుడు శైవ భక్తుడు, శైవ భక్తుల మధ్య ఈ అసమానతలు వద్దు అన్నాడు, కుల అసమానతలు వద్దు అన్నాడు. క్రమక్రమంగా బసవన్న మనువాదం ఎంత బలమైనదంటే,
బసవన్నను అనుసరించిన వాళ్ళే ఒక కులంగా మారిపోయారు. అదే ఒక బలమైన కులంగా మారిపోయింది. బలమైన కులంగా మారిపోవడం మాత్రమే కాదు, మొన్న ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గిని హత్య చేయడంలో ఆ కులమే ప్రధాన పాత్ర వహించింది. ఆయన బసవన్న మౌలిక ఆలోచనలు ఏమిటి, మీరు పాటిస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు. అంటే ఈ దేశంలో వైష్ణవంలో ఒక మాట ఉంది, వాతాపి అనే ఒక శత్రువు, రాక్షసులు అంటారు వాళ్ళు, ప్రత్యర్థి వచ్చారు. వస్తే ఆ వాతాపిని లొంగ తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు, లొంగలేదు. వాతాపిని తినేశాడు. తినేసి వాతాపి జీర్ణం. ఈ దేశ చరిత్ర ఎటువంటిదంటే కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మందిని వాళ్ళను డిస్క్రెడిట్ చేశారు, వాళ్ళను బదనాం చేశారు, వాళ్ళ పేరు లేకుండా చేశారు, వాళ్ళని తొలగించారు. లేదా తొలగించలేకపోయిన వాళ్ళను తాము మింగేసి తమలో భాగమే అని చెప్పుకున్నారు. ఇంత మనువాదాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఎంత తీవ్రమైనది, ఎంత విస్తృతమైనది అంటే ఇన్ని రకాల కుట్రలతో, ఇన్ని రకాల షడ్యంత్రాలతో, ఇన్ని రకాల ఎత్తుగడలతో, వ్యూహాలతో అది మనువాద వ్యతిరేకతను రద్దు చేయడానికి ప్రయత్నం చేసింది. బసవన్న చాపకూడు సిద్ధాంతం అని ప్రారంభించారు. అంటే సహపంక్తి భోజనం. మనువాదంలో ఒక ప్రధానమైన అంశం ఏమంటే వర్ణ సంకరం అనే మాట ఉంది కదా, వర్ణ సంకరం జరగకూడదు అన్నప్పుడు సహపంక్తి భోజనం ఉండకూడదు, వివాహ సంబంధాలు ఉండకూడదు. దీన్నే మామూలు అర్థంలో కంచం పొత్తు, మంచం పొత్తు అంటారు. ఇవి ఉండకూడదు. కానీ బసవన్న 12వ శతాబ్దంలోనే కాదు, సహపంక్తి భోజనాలు పెడతాను, చాపకూటి సిద్ధాంతం అదే తర్వాత కొనసాగి మన పల్నాటి యుద్ధంలో బ్రహ్మయ్య కూడా వచ్చింది. ఇటువంటి అనేక మంది, అంటే మీరు ఒకసారి 6వ శతాబ్ది నుంచి 17, 18 శతాబ్దాల వరకు చూస్తే దేశవ్యాప్తంగా అనేక స్థలాలలో, అనేక రూపాలలో కుల వ్యతిరేక ఆలోచనలు, కుల అసమానతను వ్యతిరేకించే, బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకించే ఆలోచనలు వచ్చాయి. వేమన స్వయంగా మన దగ్గర ఉన్నాడు. వేమన ఒక ఆచరణలోకి దిగాడా తెలియదు. అసలు వేమన ఎప్పుడున్నాడు, ఎక్కడున్నాడు ఇంకా తేలలేదు. కానీ వేమన పద్యాలు కూడా అన్ని ఆయన రాష్ట్రమేనా లేదో తెలియదు. అనేక ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయి. కులం హెచ్చు తగ్గు గొడవలు పని లేదు, సానుజాతమయ్య సకల కులము హెచ్చు తగ్గు మాటలు ఎల్లరెరుంగవచ్చు. హెచ్చు తగ్గులు లేవు అని చాలా స్పష్టంగా, అందరము ఒకే గర్భం నుంచి పుట్టాము, అందరము ఒకే చోటు నుంచి పుట్టాము, అటువంటి అప్పుడు ఈ హెచ్చు తగ్గులు ఏమిటి? మర్మ మెరుగలేక మతముల కల్పించి తరివి దుఃఖులగుదురు ఒకరికొకరు, గాజు ఇంట కుక్క కళవళ పడు రీతి. మనందరము కులం మతం పేరుతో సమాజాన్ని విడదీసే వాళ్ళందరూ గాజు ఇంట కుక్క కళవెళపడు రీతి అన్నాడు. చుట్టూ అద్దాలు ఉన్న చోట కుక్క తానేమిటి, తన ప్రతిబింబం ఏమిటి చూసుకోలేకుండా కలవర పడుతుందట. ఈ కలవర పడేలాగా మనుషులు తయారయ్యారు. మనుషులను తయారు చేసింది మనువాదం. మనువాదం అనే మాట ఆయన అని ఉండకపోవచ్చు, మనుస్మృతి వల్లనే ఈ ఆలోచనలు వచ్చాయని ఉండకపోవచ్చు. కానీ ఈ మొత్తం క్రమంలో మనువాదం ఏ విలువలనిచ్చిందో, ఏ భావజాలాన్నిచ్చిందో, ఏ ఆలోచనలనిచ్చిందో వాటిని ప్రశ్నించడమే వీర బ్రహ్మేంద్ర స్వామి అయినా, వేమన అయినా మన సమాజంలో అటువంటి అనేక చోట్ల కర్మ సిద్ధాంతం వ్యతిరేకత, కుల అసమానత వ్యతిరేకత, మనుషుల మధ్య సమానత్వాన్ని కోరుకోవడం, ఇటువంటి అనేక అంశాలు మన సమాజ చరిత్రలో వలస పాలన నాటి వరకు, వలస పాలన తర్వాత జరిగిన వాటి దగ్గరికి వస్తాం, వలస పాలన నాటి వరకు కూడా మధ్య యుగాలు అని చెప్పబడే వాటిలో కూడా, అంటే మనువాద వ్యతిరేకత ప్రాచీన సమాజంలో ఉన్నది, మధ్య యుగాల్లో ఉన్నది. వీటికి కొన్ని ఆలోచనలు బహుశా సామాజిక ఆచరణల ప్రతిఫలనం కావచ్చు. అప్పటికే కొంత సామాజిక ఆచరణ జరిగి వాటిలో నుంచే ఈ భావాలు వచ్చి ఉండొచ్చు, లేదా ఈ భావాల వల్లనే కొన్ని సామాజిక ఆచరణలు వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. అక్కడక్కడ సూక్ష్మమైన ఆధారాలు ఉన్నాయి, చాలా తవ్వి తీయాలి. ఉదాహరణకు ఈ వీరశైవులలో, భక్తి కవులలో ఒకరైన పాల్కురికి సోమన, ప్రస్తుత వరంగల్ జిల్లా పాలకుర్తి అనే గ్రామంలో పుట్టి బసవరాజ్య చరిత్ర, పండితారాజ్య చరిత్ర, బసవన చరిత్ర రాశాడు. ఆయన ఒక చాకలి స్త్రీకి శివదీక్ష ఇచ్చాడు అని ఒక చిన్న రెఫరెన్స్. అప్పటికి
చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకంటే మన సమాజ చరిత్ర ఎట్లా కొనసాగుతుందంటే అదే పాలకుర్తిలో 800 ఏళ్ల తర్వాత చాకలి ఐలమ్మ వచ్చి సాయుధ పోరాటం ప్రారంభించింది. అదే పాలకుర్తిలో 800 ఏళ్ల ముందు ఒక చాకలికి శివదీక్ష ఇచ్చినందువల్ల అసమానత పోయిందా? అది వేరే చర్చ. ఆ చర్చలో కూడా పోదలుచుకుంటే పోవచ్చు. కానీ మీకు దైవారాధన అర్హత లేదు, మీకు వేదాధ్యయన అర్హత లేదు, మీకు అధ్యయన అర్హత, విద్యార్హత లేదు, మీకు సంపద అర్హత లేదు అని చెప్పిన చోట మీకు ఇది ఇస్తాము, మీరు దీనికి అర్హులే, మీరు దీనికి వారసులే, మీరు ఇది పొందొచ్చు అని చెప్పడమే ఒక విప్లవకర ఆలోచన. ఈ విప్లవకర ఆలోచనలు క్రమంగా మధ్య యుగాల పొడవునా సాగాయి. వాటి మీద ఇంకా తవ్వి తీయవలసింది ఎంతో. అక్కడి నుంచి వలస కాలం వచ్చింది. బ్రిటిష్ వలసవాదం ఈ దేశంలోకి ప్రవేశించింది. బ్రిటిష్ వలసవాదం ఆధునికతను ప్రవేశపెడుతున్నాను అని చెప్పింది. అది ఆధునికత నిజమైన ఆధునికత కాదా? ఈ దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య మనువాద విలువలను పోగొట్టడమే నిజమైన ఆధునికత కావలసింది. కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. భూస్వామ్యంతో మిలాఖత్తయ్యారు. తాము ఆధునికత అనుకున్న ఒక వలస ఆధునికతను ప్రవేశపెట్టారు. అది వక్రీకృత ఆధునికత అయినప్పటికీ వాళ్ళ వల్ల వచ్చిన విద్య వల్ల, వాళ్ళ వల్ల వచ్చిన ఎక్స్పోజర్ వల్ల, వాళ్ళ వల్ల వచ్చిన ఇతర ప్రాంతాల, ఇతర సంస్కృతుల, ఇతర భావజాలాల పరిచయం వల్ల ఈ సమాజంలో కదలికలు ప్రారంభమయ్యాయి. ఈ సమాజంలో అంతర్మదనం ప్రారంభమైంది. అంతకు ముందు మధ్యయుగాలలో విడివిడిగా వచ్చిన ఆలోచనలన్నీ సంఘటిత రూపం ధరించడం ప్రారంభమైంది. ఆ సంఘటిత రూపానికి ఒక మొట్టమొదటి నిదర్శనం, మొట్టమొదటి మైలురాయి జ్యోతిబా ఫూలే. జ్యోతిబా ఫూలే 1827 నుంచి 90 దాకా పూణేలో జీవించాడు, ముంబైలో జీవించాడు. ఆయన చేసిన పనులు ఇవాళ ఆయన ఒక్కడి మీదనే ఒక ప్రత్యేకమైన పాఠం పెట్టుకోవాల్సిన, ప్రత్యేకమైన ఉపన్యాసం ఇవ్వవలసిన పనులు చేశాడు. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, ఆయనతో పాటుగా ఆయన సహచరి సావిత్రిబాయి ఫులే, వాళ్ళిద్దరూ ఏ దళితులకు, ఏ వెనుకబడిన కులాలకు విద్యార్హత లేదు, ఏ శూద్రులకు విద్యార్హత లేదు అని మనుస్మృతి చెప్పిందో, మనువాదం చెప్పిందో వాళ్లకు విద్య ఇస్తాము అని వాళ్ళ కోసమే పాఠశాలలు పెట్టారు. వాళ్ళు ఈ సమాజంలో సహజంగా అందరితో సమానంగా ఉండదగిన వారే, ఉండాల్సిన వారే అని చెప్పారు. అక్కడితో మాత్రమే ఆగిపోలేదు. భారత చరిత్రను పరిశోధించవలసి ఉంది. భారత చరిత్రలో ఇంతవరకు సత్యం వెలికి రాలేదు. అసత్యమే సత్యంగా చలామణి అవుతున్నది. అసత్యమే రాజధర్మంగా చలామణి అవుతున్నది. సామాజిక విలువగా చలామణి అవుతున్నది. కనుక సత్య శోధన చేయాలి. సత్య శోధక్ సమాజ్ ప్రారంభించారు 1873 సెప్టెంబర్. సరిగ్గా ఇవాళ మనం ఇప్పుడు ఈ 152 ఏళ్ల సత్యశోధక్ సమాజ్ సందర్భంగా మాట్లాడుకుంటున్నప్పుడు సత్యశోధక్ సమాజ్ ప్రారంభించిన చరిత్రను కొనసాగించడంలో మనం ఎక్కడి దాకా వచ్చాము, ఎక్కడి దాకా రాలేకపోయాము ఆలోచించవలసి ఉంది. ఇది కుల వ్యతిరేక పోరాటాలలో, మనువాద వ్యతిరేక పోరాటాలలో, సమానత్వం కోసం జరిగే పోరాటాలలో భారతదేశంలో ఒక ప్రధానమైన మైలురాయి జ్యోతిబా ఫూలే సత్యశోధక్ సమాజ్. సరిగ్గా ఆ కాలంలోనే అనేక మంది, కేరళలో నారాయణ గురు కావచ్చు, తమిళనాడులో అయోధ్యదాస్ కావచ్చు, మహారాష్ట్రలో సాహు మహారాజ్ కావచ్చు, తమిళనాడులో కొంచెం ఆలస్యంగా పివి రామస్వామి పెరియార్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ భారతదేశంలో మనువాద దోపిడీ, అణచివేతల వ్యతిరేక పోరాటాలు విస్తృతంగా, ఆ ఆలోచనలు విస్తృతంగా తీసుకొచ్చారు. ఆత్మగౌరవం కోసం, కులాధిక్యత వ్యతిరేకత కోసం. చివరికి పెరియార్ అయితే ఇంకా కాస్త ముందుకు పోయి నాస్తికత్వము, దైవ దూషణ, దైవ విగ్రహాలను బహిరంగంగా అవమానించడం దాకా చేసి ఆధునిక భావాలు తీసుకురావడానికి, హేతువాద భావాలు తీసుకురావడానికి, అంటే కుల అసమానతల వ్యతిరేక పోరాటం కేవలం కుల అసమానతల మీద రాయడము, మాట్లాడడం వరకు కాదు. అది మతాన్ని ప్రశ్నించడం కూడా, అది పాలనను ప్రశ్నించడం కూడా, అది దోపిడీ పీడనలను ప్రశ్నించడం దాకా కూడా పోవాలి అని వచ్చారు. మన స్వయంగా గురజాడ ఉన్నాడు, వర్ణధర్మం అధర్మ ధర్మం బే అన్నాడు. వర్ణధర్మాన్ని అధర్మ ధర్మం అంటారు అన్నాడు.
మతములన్నీ మాసిపోవునన్నాడు. బౌద్ధాన్ని ఈ దేశం నుంచి పంపించి ఈ దేశం ఆత్మహత్య చేసుకుంది అన్నాడు. అంటే ఆ ధార కొనసాగుతూ వచ్చింది. ఈ ధారలో ప్రధానమైన అంటే ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఆలోచనావాదులు, రచయితలు, కవులు మాట్లాడిన వాళ్ళు. కానీ మాట్లాడడంతో పాటుగా ఆచరణలోకి కూడా తీసుకొచ్చిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 నుంచి 1956 వరకు గడిపిన జీవితంలో కనీసం 20వ శతాబ్ది ఆయన ఊహ తెలిసి విద్యావంతుడైన తర్వాత 20వ శతాబ్ది తొలి రోజుల నుంచి 1956 దాకా చేసిన అనేక పనులు. ఒక మహత్ చెరువు పోరాటం, మనువాదానికి ప్రత్యక్షమైన సవాల్. మనువాదం ఏ హక్కులను నిరాకరించిందో ఆ హక్కులు కల్పిస్తాను అని కల్పించడానికి తీసుకువెళ్ళాడు. మహత్ చెరువు పోరాటం కానీ, బహిరంగ మనుస్మృతి దహనం కానీ, కుల నిర్మూలన పుస్తకం కానీ, కుల నిర్మూలన పుస్తకానికి ముందు వెనుకలుగా ఒక ఇండియన్ లేబర్ పార్టీ ఏర్పాటు చేయడం కానీ, అనేక రకాల సంస్థలు ఏర్పాటు చేయడం కానీ, పత్రికలు పెట్టడం కానీ, చివరికి అధికారం వచ్చిన తర్వాత బ్రిటిష్ వలసవాదం నుంచి భారతీయ తెల్లదొరల నుంచి నల్లదొరలకు పాలనాధికారం మారిన తర్వాత తనకు అందిన ఒక కీలక అధికారాన్ని ఉపయోగించుకొని హిందూ కోడ్ బిల్ రాయడం కానీ, దాని వైఫల్యం తర్వాత నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మాత్రం మరణించను అని బౌద్ధంలోకి వెళ్ళడం కానీ, మొత్తంగా అంబేద్కర్ చరిత్రను మనం చదివినప్పుడు మనువాద దోపిడీ పీడనలకు వ్యతిరేక, కుల అసమానతకు వ్యతిరేక పోరాటం గురించి, పోరాట దార గురించి సాంప్రదాయికంగా అది 2000 ఏళ్లుగా 2500 ఏళ్లుగా ఎట్లా సాగుతూ వస్తున్నదో చెప్తున్నామో దానికి ఒక శిఖరాయమానమైన రూపం బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ఈ అన్ని ఉద్యమాలు కూడా ఇంకా వలసానంతరం జరిగిన కొన్ని ఉద్యమాల్లో కూడా రావాలి. ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నాను, బహుశా ఆపేయాలను. ఇవి కులం లోపల జరిగిన సంస్కరణ ఉద్యమాలు ఉన్నాయి. అవి కూడా కుల అసమానతలను ఎంతో కొంత తగ్గించడానికి ప్రయత్నించడం అనుకోవచ్చు. అట్లాగే మతాంతరీకరణ ప్రయత్నాలు ఉన్నాయి. హిందూ మతం ఇంత మనువాద దుర్మార్గంతో ఉంది కాబట్టి దీని నుంచి బయటికి పోతాను, బౌద్ధంలోకి పోతాను అని అంబేద్కర్ ఎట్లా అన్నాడు? ఈ హిందూ సమాజం బయటికి తోయడం ప్రారంభించింది కాబట్టి నువ్వు అస్పృశ్యుడివి, నువ్వు అంటరాని వాడివి, నీకు హక్కు లేదు అని తోయడం ప్రారంభించినప్పుడు బయట నుంచి కొన్ని మతాలు పుల్ చేశాయి, ఆకర్షించాయి. అటువంటి మతాంతరీకరణ ప్రయత్నాలు కూడా కుల అసమానతలకు వ్యతిరేకతలలో భాగంగానే అర్థం చేసుకోవాలి. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణాధిక్యతకు వ్యతిరేకంగా జరిగిన ప్రయత్నాల్లో భాగంగానే అర్థం చేసుకోవాలి. అట్లాగే స్త్రీ విద్యా ఆలోచనలను, పునర్వితంతు వివాహ ఆలోచనలను, స్త్రీల ఆస్తి హక్కు ప్రయత్నాలను, అటువంటి అనేక ప్రయత్నాలను కూడా కుల అసమానతల వ్యతిరేక ప్రయత్నాలలో భాగంగానే ఆలోచించాలి. అట్లాగే కాలేల్కర్ కమిషన్ కానీ, మండల్ కమిషన్ కానీ, వెనుకబడిన కులాల రిజర్వేషన్లు కానీ, సాహు మహారాజ్ నాటి నుంచే ప్రారంభమై ఇప్పటిదాకా సాగుతూ వస్తున్న రిజర్వేషన్లు కానీ, మనువాద దోపిడీ అణచివేతల విలువల చట్టానికి ఎక్కడో ఒక చోట ఒక చిన్న బొక్క పొడిచే, ఒక వ్యతిరేకించే ఆలోచనలు కానీ తీసుకోవాలి. 1947 తర్వాత అనేక మంది ఈ ఆలోచనలను కొనసాగించిన వాళ్ళు, ఆచరణలను కొనసాగించిన వాళ్ళు ఉన్నారు. దళిత్ ప్యాంథర్స్ కావచ్చు, అనేక బహుజన ఉద్యమాలు కావచ్చు, కాన్షీరామ్ లాంటి పోరాటాలు కావచ్చు. ఇవాళ ఉత్తరాదిలో చాలా ఎక్కువగా జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్, మేమెంతమందిమో మాకన్ని హక్కు రావాలి, మాకంత హక్కు రావాలి. సమాజంలో మేము 10% ఉంటే 10% వాటా, సంపదలో, విద్యలో, ఆస్తిలో మాకు వాటా హక్కు రావాలి, ఉద్యోగంలో మాకు హక్కు రావాలి అని కోరుకునేవి కానీ, మహిళా ఉద్యమాలు కానీ, మైనారిటీ ఉద్యమాలు కానీ, ఇవాళ జరుగుతున్న అనేక ఉద్యమాలను నేను మనువాద దోపిడీ పీడనలకు వ్యతిరేక ఉద్యమాలుగానే భావిస్తాను. అయితే వీటిలో చారిత్రకంగా ఇప్పటి వరకు చెప్పిన ఈ 2500 ఏళ్ల చరిత్రలో చారిత్రకంగా అక్కడక్కడ పొరపాట్లు, లోపాలు, కొరతలు ఉన్నాయి. అవి సహజం, ఆ చరిత్రకు సహజమైనవి. లక్ష్య స్పష్టత లేకపోవడం, కులాన్ని వ్యతిరేకిస్తూనే మతాన్ని ఆమోదించడం, ఆ మతమే ఈ కులానికి ప్రాధాన్యత ఇచ్చింది, పునాది ఇచ్చింది అనేది మర్చిపోయి
ఒక తప్పును సరిచేసే క్రమంలో మరొక తప్పు చేయడం, మొత్తంగా కుల నిర్మూలన గాక కుల స్థిరీకరణ, కులం ఘనీభవించడం. ఇంతకుముందే బసవన్న ఉదాహరణ చెప్పాను. ఆయన కుల అసమానతను వ్యతిరేకించాడు, కానీ తానే ఒక కులమయ్యాడు. కులం మళ్ళీ ఘనీభవించింది. కుల అసమానతను విమర్శిస్తూనే మతాన్ని ఆమోదించడం, వ్యవస్థను మొత్తం ప్రశ్నించకుండా ఎక్కడో 1-2 వ్యక్తీకరణలను ప్రశ్నించడం, అందువల్ల ఆ వ్యక్తీకరణల విషయంలో విజయం సాధించినప్పటికీ వ్యవస్థ యథాతథంగా ఉంది కాబట్టి వ్యవస్థ వాతాపి జీర్ణం మానడం, వలస పాలకులు తెచ్చిన ఆధునికత ఈ కుల అసమానతను రద్దు చేస్తుంది అని భ్రమపడడం, వలస పాలకుల మీద భ్రమలు పెట్టుకోవడం, వలస పాలకులు ఈ దేశపు కుల వ్యవస్థను మార్చేస్తారు అని ఆలోచించడం. ఇదే సమయంలో 20వ శతాబ్ది తొలి రోజుల్లో పుట్టిన కమ్యూనిస్టు ఉద్యమం, అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడవలసిన ఉద్యమం, కొన్ని అసమానతలను తన పరిధిలోకి తీసుకోకపోవడం. సామాజిక అసమానతలు కూడా ఉంటాయి, కేవలం ఆర్థిక అసమానతలు మాత్రమే కాదు, వాటిని కూడా ఈ పోరాటంలో భాగం చేయాలి అని అర్థం చేసుకోకపోవడం. ఇటువంటి అనేక పొరపాట్లు, లోపాలు, కొరతలు ఈ చరిత్రలో ఉన్నాయి. అందువల్ల ఇవాళ కనీసం ఇంత గడిచి వచ్చిన తర్వాత ఒక సమగ్ర దృక్పథానికి చేరవలసి ఉంది. ఈ సమగ్ర దృక్పథానికి చేరడానికి కాలం మనను ఆదేశిస్తూ ఉన్నది, చరిత్ర మనను ఆదేశిస్తూ ఉన్నది, సమాజం మనను ఆదేశిస్తూ ఉన్నది. ముఖ్యంగా హిందుత్వ కార్పొరేట్ ఫాసిజం కొనసాగుతున్న వేళ తప్పనిసరిగా ప్రజాశక్తులు, ప్రజా పోరాట శక్తులు తమ మొత్తం వ్యూహాన్ని పునరాలోచించుకోవాల్సి ఉన్నది. మనువాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా ఏమి చేయగలము? ఒకవైపు సామ్రాజ్యవాద దళారీ పాలన సాగుతున్నది, వాళ్ళ దోపిడీ సాగుతున్నది. మరొక వైపు హిందుత్వ భూస్వామ్య భావజాలం కొనసాగుతున్నది. ఈ రెండిటిని ఏం చేయగలము? ఈ రెండిటికి వ్యతిరేకంగా అన్ని ప్రజాశక్తులను ఎట్లా ఏకం చేయగలము? ప్రజలలో ఎంత చిన్న బృందంలో, వ్యక్తి స్థాయిలోనైనా ఒక సంచలనం వస్తే, ఒక అసంతృప్తి వస్తే, ఒక ఉన్న యథాస్థితి పట్ల వ్యతిరేకత వ్యక్తీకరణ వస్తే, ఆ వ్యక్తీకరణను భాగం చేసుకొని అన్ని ప్రజా సంచలనాలను ఐక్యం చేసే, నిజానికి పాత రోజుల్లో భూమి, భుక్తి, విముక్తి అన్నాము. విముక్తి అనే మాటలో ఈ అన్ని సంచలనాల ఐక్యత ఉన్నది, కానీ ఉన్నది అని వివరించడంలో తప్పకుండా విఫలమయ్యాం. భూమి కోసం పోరాడాం, భుక్తి కోసం పోరాటాలు కూడా కొన్ని చేశాం. విముక్తి పోరాటంలో అంతిమంగా కలవవలసిన వాళ్ళందరినీ కలుపుకోవడంలో విఫలమయ్యాం. ఇప్పుడు ఆ నినాదాన్నే ఇంకొంచెం మార్చి జల్ జంగల్ ఇజ్జత్ అని అంటున్నాం. జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ అంటున్నాం. జల్ కోసం పోరాడుతున్నాం, జంగల్ కోసం పోరాడుతున్నాం, జమీన్ కోసం పోరాడుతున్నాం. ఇజ్జత్ పోరాటంలో, ఆత్మగౌరవ పోరాటంలో, పెరియార్ ఆత్మగౌరవ పోరాటం అన్న దగ్గర నుంచి ఇవాల్టి వరకు అస్పృశ్యత నిర్మూలన దాటి ఇంతవరకు వస్తే ఈ అనేక పోరాటాల సమాహారం ఇవాళ జరగవలసి ఉంది. హిందుత్వ హిందుత్వ దోపిడీకి, హిందుత్వ అణచివేతకు, హిందుత్వ పీడనకు అసలు ఏ పునాది ఉన్నది? ఏ ఆధారం ఉన్నది సమాజంలో? ప్రధానమైన ఆధారం, ప్రధానమైన నియోజకవర్గం అంటారు, కాన్స్టిట్యుయెన్సీ ఏమిటంటే భారతీయ మానసిక స్థితి. ఈ మానసిక స్థితిలో ప్రధానమైనది అసమానత సహజమే అంటే మనువాదం. ఈ మానసిక స్థితిలో సహజమైనది జీవితం, కర్మఫలం. ఇవాళ నాకు అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాడి మీద పోరాడను. ఈ అన్యాయం నా పూర్వజన్మ ఫలితం కాబట్టి ఇందుకు నేనే బాధ్యుడిని. బాధితులు తామే బాధ్యులం అనుకోవడం, బాధ్యులను గుర్తించలేకపోవడం, బాధ్యుల మీద పోరాటం చేయలేకపోవడం, ఈ భారతీయ మానసిక స్థితి ఏదైతే ఉన్నదో ఈ స్థితి మీద పోరాడడమే మనువాదం మీద పోరాడడం. ఈ స్థితి మీద, ఈ మానసిక స్థితి మీద పోరాడడం అనేది ఒక్క రంగానికి సంబంధించిన విషయం కాదు, ఒక్క స్థాయికి సంబంధించిన విషయం కాదు, ఒక్క రోజులో అయిపోయేది కాదు. ఇది ఒక సుదీర్ఘ పోరాట రంగం, ఇది ఒక సువిశాల పోరాట రంగం. ఈ సువిశాల పోరాట రంగంలో ఎప్పుడైతే ఇన్ని రకాల అనేక పోరాటాలు చేయాలని మనం గుర్తిస్తాము, హేతువాద భావాల ప్రచారం దగ్గర నుంచి, నాస్తికవాద భావాల ప్రచారం దగ్గర నుంచి రాజ్యాధికార పోరాటం దాకా ఇది ఒక విస్తారమైన క్షేత్రం. ఈ విస్తారమైన క్షేత్రంలో వ్యక్తి స్వాతంత్ర్యాన్ని
ఆధునిక భావాలను ప్రవేశపెట్టే అన్ని పోరాటాలు, అన్ని ఆయుధాలు, అన్ని సాధనాలు చేపట్టవలసినవి. ఈ సమాజంలో అంతిమంగా మనువాదాన్ని ఓడించి, మనువాదాన్ని తిరస్కరించి, మనువాదాన్ని కూలదోసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ, నిజానికి సౌభ్రాతృత్వం అనే మాట కూడా మొన్న హైదరాబాద్లో ఒక సభలో ఒక వక్త మాట్లాడుతూ, భ్రాతృ అంటే అన్న, ఎందుకు దీనిలో మళ్ళీ జెండర్ పురుషులకు మాత్రమే పెడుతున్నారు, ఇంతకు అలవాటు అయిపోయింది. సౌభ్రాతృత్వం అనడం, సౌభ్రాతృత్వం బదులు సోదరత్వం అనండి అన్నాడు. నిజమైన మాట. అంటే ప్రతి మాటలో మనం అది తరిచి చూసి పరీక్షించి ఎక్కడ మనువాద భావజాలం ఉంది, పురుషులకు మాత్రమే చెప్పే మనువాద భావజాలం సౌభ్రాతృత్వం అనడంలో. అంతిమంగా ఈ దేశంలో మనువాద భావజాలాన్ని కూలదోసి స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ప్రాతిపదికగా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాలు అందించే ఒక సమాజాన్ని, సమానత్వ సమాజాన్ని, అందరూ సమానమే అని విద్య మీద, ఉద్యోగాల మీద, సంపద మీద సకల జనులకు హక్కు ఇచ్చే ఒక సమాజాన్ని ఎప్పుడు స్థాపించగలుగుతామో అప్పుడే మనువాద దోపిడీ, పీడనల మీద మన పోరాటం విజయం సాధించినట్టు. ఇది 2500 ఏళ్లుగా సాగుతున్న పోరాటం. బహుశా ఇంకా కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కూడా సాగవలసి ఉంది. కానీ వ్యక్తులుగా, సమూహాలుగా, బృందాలుగా, బాధిత బృందాలుగా మన శక్తి సామర్థ్యాలన్నీ ఈ పోరాటానికి ఇస్తున్నామా లేదా? మన శక్తి సామర్థ్యాలన్నిటినీ మనువాద భావజాలాన్ని ఓడించడానికి, మనువాద భావజాలాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, ఎండగట్టడానికి ఉపయోగిస్తున్నామా లేదా అనేదే మన విద్యకు, మన అవగాహనకు, మన ఆలోచనకు ఒక సవాల్, ఒక గీటురాయి. ఆ గీటురాయిలో ఎవరికి వాళ్ళు ఆ గీటురాయి మీద పరీక్షించుకోవలసిందే. పరీక్షించుకోవడానికి ఈ 4 మాటలు ఉపయోగపడితే అంతకన్నా కావాల్సింది లేదు.